ఈరోజు రెగ్యులర్‌గా మనము వినేటువంటి సీక్వెన్షియల్ ఎక్స్‌పోజిషన్‌కి ఈరోజు బ్రేక్ ఇస్తున్నాము. ప్రత్యేకంగా మరి దేవుని దాసుడు జాన్ మెకార్థర్ గారిని మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి టైమ్‌గానే మరి గ్రేస్ లైఫ్ చర్చి, అలాగే గ్రేస్ లైఫ్ థియోలాజికల్ సెమినరీ 2 కూడా మరి అబ్జర్వ్ చేయాలని అనుకున్నాము. దానికి కారణము మరి ఈ స్థానిక సంఘం వెనకాల దేవుడు వాడుకున్నటువంటి ఒక దైవజనుడు జాన్ మెకార్థర్ గారు. మరి మా కుటుంబానికి జాన్ మెకార్థర్ గారికి ఉన్న సంబంధము నేను లాస్ట్‌లో చెప్తాను. సో, మనము ప్రార్థన చేసుకొని మరి ఈ టైంని బిగించేద్దాం. ప్రభు యొక్క కృపను అడుగుదాము. సహాయం చేయమని అడుగుదాము. తండ్రి, మేము సంఘంగా ప్రభువా మరి మీ కుమారుని యొక్క రక్తంలో విమోచించబడినటువంటి సంఘముగా మేమందరము నాయన మిమ్మల్ని ఆరాధించడానికి ఈ ప్రభు దినాన మీ సన్నిధికి వచ్చాము. ఇప్పటి వరకు వాక్యం చదవటంలోనూ పాటలు పాడటంలోనూ తండ్రి మరి మీ గురించి ఆలోచించటంలోనూ కుమారుడైన దేవుని గురించి పరిశుద్ధాత్ముడి గురించి పాడగలిగే కృప మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. నాయన మా జీవము మీరు, మా సమస్తము మీరు, మీరు తప్ప మా జీవితాల్లో ఎవరూ ప్రాముఖ్యంగా ఉండకుండా ఉండటానికి సహాయం చేయండి. మేము మరి మీ దాసుడు జాన్ మెకార్థర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పటికీ నాయన ఆయన వెనకాల ఉండి నడిపించిన మిమ్మల్ని మేము మర్చిపోకుండా మీరు మాకు కృప దయచేయండి. మరి ఈ ప్రోగ్రాం అంతటిలో కూడా మొదటి నుండి ఆఖరి వరకు సమయోచితమైన మాటలు మీరు నాకు దయచేయండి. అలాగే మీ బిడ్డలు చక్కగా దాన్ని అర్థం చేసుకోవటానికి వారికి కూడా కృప దయచేయండి. మిగిలిన సంవత్సరాలు మేము మా భూమి మీద వ్యర్థం చేసుకోకుండా ప్రభువా మీకోసము, మీ నామం కోసము, మీ రాజ్యం కోసము, మీ సంకల్పం కోసము ప్రతి శ్వాస ప్రభువా, ప్రతి గుండె చప్పుడు ప్రభువా మీ కొరకై మేము బ్రతుకున్నట్లు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సామెతలు గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాము. మనందరికీ తెలిసినటువంటి వచనమే. నిజానికి నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదము అనేటువంటి వాక్యము మనము 10వ అధ్యాయము 7వ వచనంలో చూస్తాము. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. జ్ఞాపకము చేసుకొనుట అనేటువంటి మాటకు అర్థము తలచుకోవటము, లేకపోతే మన హృదయంలోకి, మన మదిలోనికి తెచ్చుకోవటము. రిమెంబరింగ్ అంటాం కదా. రిమెంబరింగ్ అంటే అర్థం ఏంటంటే, ఒక నీతిమంతుణ్ణి మనమందరము కలిసి మన హృదయాలలోకి, మనసుల్లోకి తెచ్చుకొని ఆ నీతిమంతుని గురించి మనము ఆలోచించటము మంచిదంట. అది మనకు ఆశీర్వాదకరమంట. నీతిమంతుడు లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు. దేవుని కుమారుని యొక్క రక్తంలో కడగబడినటువంటి వ్యక్తి, దేవుడు తన నీతిని అనుగ్రహించినటువంటి వ్యక్తి నీతిమంతుడు. అలాంటి నీతిమంతులను, దేవుని కోసము జీవించినటువంటి నీతిమంతులను, వారి జీవితాలను దేవునికి సమర్పించి దేవుని సంకల్పం కోసం బ్రతికినటువంటి నీతిమంతులను మనము జ్ఞాపకం చేసుకుంటా మనందరికీ ఆశీర్వాదము. దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. నిజానికి ఇలా చేయొచ్చా అంటే, ఒక నీతిమంతుడిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చా? ఈ ఒక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం జ్ఞాపకం చేసుకుంటామంటే నేను అనుకుంటాను దేవుని వాక్యము మన ముందు నడిచిన వారిని జ్ఞాపకం చేసుకోవాలనే చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనము ఇలా రాయబడి ఉంది. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని అనేటువంటి మాట మనం అక్కడ కూడా చూస్తాం. జ్ఞాపకం చేసుకుని మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. సో సంఘానికి చెప్తున్నప్పటికీ, సంఘాలకు చెప్తున్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా దేవుడు కోరుకుంటున్నటువంటిది ఏంటంటే, చక్కగా దేవుని వాక్యాన్ని బోధించి మనల్ని దేవునిలో నడిపించిన వారిని
మనము జ్ఞాపకం చేసుకోవాలంట. అంతేకాదు వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోవాలని కూడా దేవుని వాక్యము చెప్తుంది. నేను ఇంకొక రిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. చూపించి ఈరోజు మనము జాన్ మెకార్థర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. జ్ఞాపకార్థము మరి నివాళులు లేకపోతే అన్నీ కలిపి ట్రిబ్యూట్ అనమాట. ట్రూ ట్రిబ్యూట్ టు జాన్ మెకార్థర్ గారు. ఆయన లైఫ్, ఆయన లెగసీ, ఆయన మినిస్ట్రీ గురించి మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం కాబట్టి వాక్యానుసారంగా మనం చేస్తున్నామా లేదా అనేటువంటిది నేను మీకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను. మనందరికీ తెలిసినటువంటి ఒక చాలా పెద్ద చాప్టర్ న్యూ టెస్ట్మెంట్లో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనము విశ్వాస వీరులను చూస్తాము. విశ్వాస వీరులను చూపిస్తాడు మనకి. పాత నిబంధన గ్రంథంలో ఎలా దేవుడితో నడిచారో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి వెళ్ళారో, వాళ్ళ జీవితాల ద్వారా దేవునికి ఎలా మహిమ తెచ్చారో ఆ అధ్యాయం అంతా చూపిస్తుంది. అధ్యాయం అంతా ఎందుకు చూపిస్తుందంటే వారిని మనము జ్ఞాపకం చేసుకోవటం మనకు మంచిది. విశ్వాసంలో దేవుడితో నడిచినటువంటి వీళ్ళు, దేవునికి స్నేహితులుగా నడిచినటువంటి వీళ్ళు, దేవునికి హృదయానుసారులుగా నడిచినటువంటి వీళ్ళని జ్ఞాపకం చేసుకోవడం మనకు మంచిది. నేను 3 రెఫరెన్సెస్ కోట్ చేశాను. ఒకటి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం కోట్ చేశాను. రెండవది హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం కోట్ చేశాను. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం కూడా విశ్వాసంలో మనకన్నా ముందు నడిచిన వారి గురించి మాట్లాడుతూ మనలను ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకోవటము దేవుని వాక్యానుసారము అని నేను నమ్మి జాన్ మెకార్థర్ గారి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను. జాన్ మెకార్థర్ గారి గురించి చెప్పే ముందు ఒక మాట నేను చెప్పాలి. ఆయన గొప్పవాడు, ఆయన నమ్మకమైన దాసుడు, ఆయన మంచి నాయకుడు, ఆయనను దేవుడు చాలా గొప్పగా వాడుకున్నాడు. ప్రపంచంలో 100 దేశాలకు పైగా ఆయన పరిచర్య యొక్క ప్రభావం ఉంది. ఆయన ప్రపంచంలో చాలా స్థానిక సంఘాలు స్థాపించడం వెనకాల ఉన్నాడు. ఇవన్నీ నేను మాట్లాడుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే జాన్ మెకార్థర్ అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అని అనిపిస్తుంది మనకి. కానీ మన దృష్టి జాన్ మెకార్థర్ మీద ఉండకూడదు. మన దృష్టి జాన్ మెకార్థర్ని కనికరించి, ఆయన పట్ల కృప చూపించి, ఆయనను రక్షించి, ఆయన సంకల్పంలోకి తెచ్చుకున్నటువంటి త్రిత్వమైన దేవుడి మీద మన మనసు ఉండాలి. నిజానికి మరి ప్రభుతో ఉన్నటువంటి జాన్ మెకార్థర్ గారు కూడా అదే కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నారంటే, నువ్వు మన దేవుడు ఎంత గొప్పవాడో చెప్పు, నేను ఎంత గొప్పవాడో కాదు నువ్వు చెప్పాల్సింది. మన దేవుడు ఏం చేయగలడో, మన దేవుడు ఏం చేస్తున్నాడో, మన దేవుడిని గొప్ప చేయండి, మన దేవుడిని పొగడండి, మన దేవుడిని కీర్తించండి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. తండ్రి అయిన దేవుడు తన ప్రేమను జాన్ మెకార్థర్ గారి మీద సమృద్ధిగా కుమ్మరించాడు. కుమారుడైన దేవుడు తన కృపని సమస్తాన్ని జాన్ మెకార్థర్ గారికి చూపించాడు. పరిశుద్ధాత్ముడైన దేవుడు ఎప్పటికప్పుడు ఆయన సహవాసంలోకి తీసుకొని జాన్ మెకార్థర్ గారిని భద్రపరిచాడు. కాబట్టి నేను ఆయన గురించి ఒక్క మాట అయినా చెప్పడానికి ముందు ఈయన జీవితాన్ని బట్టి నేను సంపూర్ణంగా మన సర్వోన్నతుడైన దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుణ్ణి, కృపగల దేవుణ్ణి, దయగల దేవుణ్ణి, జాలిగల దేవుణ్ణి, ప్రేమగల దేవుణ్ణి, మరి ఆయనను నేను స్తుతించాలని ఆశపడుతున్నాను. జాన్ మెకార్థర్ గారి జీవితాన్ని బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి, భార్యను బట్టి, బిడ్డలను బట్టి, అందరిని బట్టి, పరిచర్యను బట్టి, సంఘాన్ని బట్టి, అన్నిటిని బట్టి మొట్టమొదటిగా నేను దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలని అనుకుంటున్నాను. అంతేకాదు, మీరు కనుక జాన్ మెకార్థర్ గారిని ఈ పరిచర్య ఇంత మంచిగా మీరు ఎలా చేయగలిగారు, ఇంత ప్రభావవంతమైనటువంటి అనేక మందిని ప్రభావితం చేసినటువంటి పరిచర్యను మీరు ఎలా చేయగలిగారు అని అడిగితే ఆయన కూడా నేను అనుకుంటాను ఈ మాటే చెప్తాడు. నేను చేయలేదు, దేవుడు చేశాడు. నేను చేయలేదు, దేవుని వాక్యమే చేసింది అని చెప్తాడు. కాబట్టి ఈ ఆఖరి మాటలు కూడా నేను ఇక్కడికే తీసుకొచ్చి విడిచిపెడతాను. దేవుడే చేశాడు, దేవుని వాక్యమే చేసింది అనే దగ్గర నేను చెప్పాలనుకున్న మాటలన్నీ కూడా తీసుకొచ్చి అక్కడే నేను ఎండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మనము నీతిమంతులను, విశ్వాస వీరులను మనం జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతిసారి కూడా వాళ్ళ వెనకాల ఉండి నడిపించినటువంటి దేవుణ్ణి మనము గుర్తుపెట్టుకోవాలి. ఆయనను జ్ఞాపకం చేసుకోవడంలో మనకు బ్లెస్సింగ్. నిజంగా వీళ్ళ వెనకాల నిజమైన బలమైన దేవుని హస్తం ఉండి నడిపించింది అనేటువంటిది మనకు చాలా ఆదరణను కలుగజేస్తుంది.
అంతేకాదు మన జీవితాలను కూడా దేవుడి చేతిలో పెడితే దేవుడు మనల్ని కూడా ఇలా వాడుకుంటాడు అనేటువంటి ఆ విశ్వాసము మనకు కలుగుతుందని నేను దేవుడిని మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంటున్నాను. జాన్ మెకార్థర్ గారి గురించి చెప్పటానికి నేను ఆయన జీవితం మొత్తం ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది నేను చెప్పాలనుకున్నంతా కూడా నేను 4 పాయింట్‌లో చెప్తాను. ఆ 4 పాయింట్లు ఏంటో మీకు ముందే చెప్తాను. చెప్పిన తర్వాత ఒక్కొక్క పాయింట్‌లో నుంచి నేను వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. ఆ 4 పాయింట్లు ఏంటంటే, ఆయన మరణించిన తర్వాత ఆయన గురించి ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప దైవజనులు ఏం చెప్పారు అనేటువంటిది మొదటి పాయింట్. రెండో పాయింటు, ఆయన జీవితం గురించి ఒక బ్రీఫ్‌గా ఆయన బయోగ్రఫీ గురించి చెప్తాను నేను రెండో పాయింట్. మూడో పాయింటు, ఆయన యొక్క విశిష్టత లేకపోతే ప్రాముఖ్యత ఏంటో. ఆయన జాన్ మెకార్థర్ అనగానే మనకు చాలా విషయాలు గుర్తొస్తాయి. కానీ నేను ఆయనను దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగాను, అలాగే ఆయన నాకు పాస్టర్‌గా ఉన్నారు. అంతేకాదు ఆయన నాకు సెమినరీలో ప్రొఫెసర్‌గా ఉన్నాడు. సో నేను ఆయన్ని చాలా దగ్గరగా చూశాను కాబట్టి ఆయన జీవితం నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు చెప్తాను. ఇది మూడో పాయింటు. నాలుగో పాయింటు, మా కుటుంబానికి జాన్ మెకార్థర్ గారికి ఉన్న రిలేషన్షిప్ గురించి నేను చెప్తాను. ఇది నాలుగో పాయింట్. సో ఈ 4 పాయింట్స్‌లో నేను ఈరోజు మీకు ఆయన గురించి చెప్పాలనుకున్నది, ఈ ట్రిబ్యూట్ యొక్క సమ్మరీ అంతా కూడా ఈ 4 పాయింట్స్‌లో నేను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటా ఉన్నాను. మొట్టమొదటిది, జాన్ మెకార్థర్ గారి గురించి ఆయన మరణించిన తర్వాత ఎవరు ఏమన్నారు అనేటువంటిది నేను కొన్ని టెస్టిమోనీస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఫస్ట్ కొన్ని టెస్టిమోనీస్ చెప్తాను, ఎవరేమన్నారు అనేటువంటిది, ఎవరు వీళ్ళు అనేటువంటిది కూడా నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. క్రిస్టియానిటీ టుడే అనేటువంటి ఆన్లైన్ మ్యాగజైన్ కాదు, చర్చ్ గురించి క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నటువంటి ఒక పత్రిక. క్రిస్టియానిటీ టుడే ఏమని రాసిందంటే, జాన్ మెకార్థర్ గారు చనిపోయిన తర్వాత, డైడ్ జాన్ మెకార్థర్ హూ ఎక్స్ప్లెయిన్డ్ ద బైబిల్ టు మిలియన్స్. వాళ్ళ టైటిల్ ఏం పెట్టారంటే, జాన్ మెకార్థర్ హూ ఎక్స్ప్లెయిన్డ్ ద బైబిల్ టు మిలియన్స్. లక్షలాది మందికి, నిజానికి 10 లక్షలు అంటే 1 మిలియను, మిలియన్స్ అన్నాడు కాబట్టి నేను అంటాను కోట్లాది మందికి బైబిల్ని వివరించినటువంటి వ్యక్తి జాన్ మెకార్థర్ అని క్రిస్టియానిటీ టుడే చెప్పిందనమాట. రెండవది, ఆల్బర్ట్ మోల్లర్ అనేటువంటి భక్తుడు, ఈయన సదరన్ బ్యాప్టిస్ట్ థియలాజికల్ సెమినరీకి లూయివిల్ కెంటకీలో, ఆ సెమినరీ 100 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినటువంటి సెమినరీ, అమెరికాలో వన్ ఆఫ్ ద బిగ్ సెమినరీస్. ఆ ప్రెసిడెంట్ ఈ మాట అన్నాడు జాన్ మెకార్థర్ గారి గురించి, ఏ లైన్ ఆఫ్ ద పుల్పిట్ నవ్ ఇన్ క్రైస్ట్ ప్రజెన్స్ అని రాశాడు. అంటే పుల్పిట్లో నిజానికి సింహం లాంటి వాడు ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు అని చెప్పి ఆల్బర్ట్ మోల్లర్ అనేటువంటి భక్తుడు రాశాడు అనమాట. తర్వాత జాన్ పైపర్, మీ అందరికీ తెలుసు, చాలామందికి తెలిసినటువంటి వ్యక్తి. జాన్ పైపరు ఆయన చనిపోయినప్పుడు, జాన్ మెకార్థర్ గారు చనిపోయినప్పుడు ఈ మాటలు అన్నాడు. ఏమన్నాడంటే, ద లాంగర్ ఐ న్యూ జాన్ మెకార్థర్ ద మోర్ ఐ లవ్డ్ హిమ్, అడ్మిరేషన్ ఇంటెన్సిఫైడ్ ఇంటూ ఎఫెక్షన్ అని రాశాడు. అంటే నేను ఆయన ఎక్కువగా తెలుసుకుంటున్న సమయంలో ఆయనను నేను ఇంకా ఎక్కువగా ప్రేమించాను అని అన్నాడు. అంతేకాదు ఆయన మీద ఉన్న గౌరవము తీవ్రమైనది, అది ప్రేమగా మారింది అన్నాడు. సో జాన్ పైపర్ అన్నటువంటి మాటలు అనమాట. తర్వాత బిల్లీ గ్రాహం గారి అబ్బాయి ఫ్రాంక్లిన్ గ్రాహము ఇలా అన్నాడు జాన్ మెకార్థర్ గారి గురించి. ఏమన్నాడంటే, వన్ ఆఫ్ అమెరికాస్ గ్రేట్ బైబిల్ టీచర్స్, హీ కుడ్ గెట్ మోర్ అవుట్ ఆఫ్ ఎ బైబిల్ వర్స్ దాన్ ఎనీ వన్ ఐ హ్యావ్ ఎవర్ నోన్, హిజ్ వాయిస్ విల్ బి గ్రేట్లీ మిస్డ్ అన్నాడు. ఏమన్నాడు? 3 మాటలు అన్నాడు ఫ్రాంక్లిన్ గ్రాహం గారు. ఏమన్నాడంటే, వన్ ఆఫ్ అమెరికాస్ గ్రేట్ బైబిల్ టీచర్స్ అన్నాడు. అమెరికాలో ఉన్నటువంటి గొప్ప బైబిల్ బోధకుల్లో ఈయనొకడు అన్నాడు. రెండో మాట ఏమన్నాడంటే, జాన్ మెకార్థర్ కుడ్ గెట్ మోర్ అవుట్ ఆఫ్ ఎ బైబిల్ వర్స్ దాన్ ఎనీ వన్ ఐ హ్యావ్ ఎవర్ నోన్ అన్నాడు. ఏమన్నాడంటే, నాకు తెలిసిన వాళ్ళలో, నేను నా జీవితకాలంలో నాకు తెలిసిన వాళ్ళందరిలో కూడా ఒక బైబిల్ వచనంలో నుంచి ఎక్కువ చూపించగలిగిన వ్యక్తి జాన్ మెకార్థరే అన్నాడు. ఆ వచనంలో నుంచి బయటికి తీసుకురాగలిగిన వ్యక్తి జాన్ మెకార్థర్ అని అన్నాడు అనమాట. సో హీజ్ వాయిస్ విల్ బి గ్రేట్లీ మిస్డ్ అన్నాడు. అంటే ఆయన స్వరము మనము మిస్ అవుతాము అని చెప్పి అన్నాడు ఫ్రాంక్లిన్ గ్రాహం, బిల్లీ గ్రాహం గారు అబ్బాయి.
న్యూయార్క్ టైమ్స్ మీ అందరికీ తెలుసు. న్యూయార్క్ టైమ్స్ ఈయన గురించి పబ్లిష్ చేసింది. వాళ్ళు ఏమని రాశారంటే ఫైర్ బ్రాండ్ ప్రీచర్ అండ్ కల్చర్ వారియర్. సో అది ఆ టైటిల్ అనమాట, ఫైర్ బ్రాండ్ ప్రీచర్ అండ్ కల్చర్ వారియర్. అంటే కల్చర్ వారియర్ అనేటువంటిది నేను ఆయన ప్రాముఖ్యత గురించి చెప్తాను అన్నాను కదా, అక్కడ నేను అడ్రస్ చేస్తాను. అంటే కల్చర్తో, ఈరోజు కల్చర్తో ఆయన రాజీ పడేవాడు కాదు, కల్చర్తో రాజీ పడేవాడు కాదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కల్చర్ వారియర్ అని ఎందుకన్నారంటే ఆయన సొసైటీలో ఏదైనా కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జరుగుతున్నా దాన్ని సంఘాలు అంగీకరిస్తున్నా ఆయన అంగీకరించేవాడు కాదు. సో దట్ ఈస్ వాట్ కల్చర్ వారియర్ అంటే వాళ్ళ ఉద్దేశంలో. అంతేకాదు హి వాజ్ అ ఫైర్ బ్రాండ్ ప్రీచర్. నేను అనట్లేదు, న్యూయార్క్ టైమ్స్ చెప్తున్నటువంటి మాట అనమాట. ఆయన రాసినటువంటి పుస్తకాలు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్లో ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. వాటిలో మనము ఈరోజు ఒకటే తెలుగులో రిలీజ్ కూడా చేయబోతా ఉన్నాము. ఒక యూదుడు, అతని పేరు బెన్ షపీరో. బెన్ షపీరో షో మీరు వినున్నట్లయితే, హీజ్ ఎ జ్యూ బేసికల్గా. బెన్ షపీరో జాన్ మెకార్థర్ గారిని ఒకసారి ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూలో జాన్ మెకార్థర్ గారు, జనరల్గా బెన్ షపీరో ఇంటర్వ్యూ చేస్తాడు వేరే వాళ్ళని, ఆ ఇంటర్వ్యూలో దాదాపు 30 నిమిషాలు జాన్ మెకార్థర్ గారు బెన్ షపీరో గురించి మాట్లాడాడు. అతను అంటాడు, అతను ఈ మాట అన్నాడు, బెన్ షపీరో జాన్ మెకార్థర్ మరణించిన తర్వాత ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, కన్సిడర్డ్ జాన్ మెకార్థర్ ఎ ఫ్రెండ్ బికాస్ హీ ఈజ్ సంబడి హూ కేర్డ్ అబౌట్ మై ఎటర్నల్ సోల్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నాకు 30 నిమిషాలు నా ఇంటర్వ్యూలో ప్రయత్నం చేశాడు నన్ను క్రిస్టియన్ చేయాలని. హీ ట్రూలీ కేర్డ్ ఫర్ మై సోల్ అన్నాడు. అంటే నా నిత్య జీవం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి జాన్ మెకార్థర్, కాబట్టి నేను అతన్ని ట్రూ ఫ్రెండ్ అని అంటాను. ఇతను ఇప్పటికి కూడా యూదుడే, కానీ అతను ఏమన్నాడో చెప్తున్నాను మీకు. జాన్ మెకార్థర్ ఎలాంటి వ్యక్తో అంటే, అలాంటి టైంలో కూడా ఇతను యూదుడు దేవుని నుండి వేరైపోతాడు క్రీస్తులో లేకపోతే అని జరిగిన ఇంటర్వ్యూలో 30 నిమిషాలు అతని ఆత్మ మీదే ఫోకస్ చేశాడు జాన్ మెకార్థర్. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి బెన్ షపీరో ఇంటర్వ్యూ వినండి, జాన్ మెకార్థర్తో చేసినటువంటిది వింటే మంచిది. ఇంకొక భక్తుడు క్యాపిటల్ హిల్ బ్యాప్టిస్ట్ చర్చ్ వాషింగ్టన్ DC పాస్టర్ గారు మార్క్ డెవర్ అనేటువంటి ఆయన, 9 మార్క్స్ అనేటువంటి మినిస్ట్రీ ఉంది వీళ్ళకి, చాలా గ్లోబల్ ఇంపాక్ట్ ఉన్నటువంటి మినిస్ట్రీ 9 మార్క్స్ అనేటువంటిది. మార్క్ డెవర్ గారు ఈ మాట రాశాడు. ఏమన్నాడంటే, ఐఎమ్ బట్ వన్ ఆఫ్ కౌంట్లెస్ అండర్ షెపర్డ్స్ ఆఫ్ గాడ్స్ ఫ్లాక్ హూమ్ జాన్ హ్యాస్ పర్సనల్లీ అండ్ రెగ్యులర్లీ ఎంకరేజ్డ్ అన్నాడు. అంటే ఆయన ఏంటంటే, నేను ఒక కాపరిని, చాలామంది కాపర్లలో కాపరిని, దేవుని కాపరిని, నన్ను చాలాసార్లు ఎంకరేజ్ చేశాడు. చాలా సన్నిహితుడు యాక్చువల్గా మార్క్ డెవర్కి జాన్ మెకార్థర్. చాలాసార్లు వాళ్ళ చర్చిలో ప్రీచ్ చేశాడు జాన్ మెకార్థర్. సో వాళ్ళకున్న రిలేషన్షిప్ని బట్టి మార్క్ డెవరు ఆ మాట అన్నాడు, పవర్ఫుల్లీ అండ్ రెగ్యులర్లీ ఎంకరేజ్డ్ మీ అన్నాడు, నన్ను ప్రోత్సహించాడు ఆయన జాన్ అనేటువంటి మాట ఆయన అంటం జరిగిందనమాట. సో క్రిస్టియానిటీ టుడే, ఆల్బర్ట్ మోల్లర్, జాన్ పైపర్, ఫ్రాంక్లిన్ గ్రాహం, న్యూయార్క్ టైమ్స్, బెన్ షపీరో అండ్ మార్క్ డెవర్, 7గురిని నేను కోట్ చేశాను. ఇంకా చాలామంది ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప దైవజనులు ఎంతోమంది స్పందించారు. అలిస్టర్ బేగ్ స్పందించాడు. అలాగే డేవిడ్ జెర్మయా, మీ అందరికీ తెలుసు, చాలామంది తెలుసు, డేవిడ్ జెర్మయా స్పందించాడు. తర్వాత రిఫార్మ్ థియలాజికల్ సెమినరీ ప్రెసిడెంట్స్ లిగన్ డంకన్ స్పందించాడు. సో చాలామంది స్పందించడం జరిగింది. సో ఇవి మీకు కొంచెం ఐడియా వస్తుంది, అంటే ఎవరు జాన్ మెకార్థర్ అనేటువంటి వ్యక్తి అనేటువంటి ఐడియా మీకు వస్తుంది. సో దీంతో నేను చెప్పాలనుకున్నటువంటి ఫస్ట్ పాయింట్ అయిపోయింది. నేను రెండో పాయింట్లోకి వస్తున్నాను. రెండో పాయింట్ ఏంటంటే, జాన్ మెకార్థర్ యొక్క జీవితాన్ని మాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద నేమ్స్, వీళ్ళందరూ ప్రపంచంలో ఫేమస్, కానీ అసలు ఈయన జీవితం ఏంటి, ఈయన ఎవరు అనేటువంటిది కొంచెం మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి. అంటే జాన్ మెకార్థర్ గారు గురించి చెప్పాలంటే, నేను ఆయన గ్రాండ్ పేరెంట్స్ అనండి, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అనండి, మనము ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటిది మనం ఆలోచిస్తే, వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళు స్కాట్లాండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. స్కాట్లాండ్ నుంచి వాళ్ళు కెనడా వచ్చారు ఫస్ట్. కెనడా వచ్చి కెనడా బ్యాప్టిస్ట్లో భాగమయ్యారు. సో కెనడియన్ బ్యాప్టిస్ట్ నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీ వీళ్ళది. అంతేకాదు కెనడా నుంచి వాళ్ళు తర్వాత అమెరికాకి మైగ్రేట్ అయ్యారు, అమెరికాకి మూవ్ అయ్యారు. అమెరికాకు మూవ్ అయ్యి జాన్ మెకార్థర్ గారు మాత్రం అమెరికాలోనే పుట్టాడు.
జాన్ మెకార్థర్ గారి తాతగారు పాస్టర్ గారు, అలాగే జాన్ మెకార్థర్ గారి నాన్నగారు కూడా పాస్టర్ గారు. పాస్టర్ గారు మాత్రమే కాదు, వాళ్ళు సువార్థికులు కూడా. అమెరికాలో చాలా ప్రభావవంతమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తులు జాన్ మెకార్థర్ గారి నాన్నగారు. జాన్ మెకార్థర్ గారి నాన్నగారు లాస్ ఏంజలస్‌లోనే మరి ఆయన పరిచర్య ఉండేది. ఆయన కాలంలోనే జాన్ మెకార్థర్ గారి తండ్రి గారి కాలంలోనే ఆయన రేడియో మినిస్ట్రీ లాంటిది స్టార్ట్ చేసాడంట. వాయిస్ ఆఫ్ క్యాల్వరీ అనేటువంటి మినిస్ట్రీని జాన్ మెకార్థర్ గారి తండ్రి, ఆయన పేరు జాక్ మెకార్థర్ గారు. సో జాక్ మెకార్థర్ గారు ఆయన కాపరిగా ఉంటూ, ఆయన సువార్థికుడిగా ఉంటూ, అన్ని చోట్ల పరిచర్య చేస్తూ స్థానిక సంఘం కూడా స్థాపించాడు. ఆయన స్థాపించిన ఒక స్థానిక సంఘము క్యాల్వరీ బైబిల్ చర్చ్ బర్బ్యాంక్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఇప్పుడు కూడా ఉంది. నేను కూడా వెళ్ళాను ఆ చర్చ్కి. జాన్ మెకార్థర్ గారి నాన్నగారు స్టార్ట్ చేసినటువంటి చర్చ్ పేరు క్యాల్వరీ బైబిల్ చర్చ్ బుర్బ్యాంక్ అనేటువంటి ప్రాంతంలో ఉందన్నమాట. సో వీళ్ళ ఫ్యామిలీ పాస్టర్స్ ఫ్యామిలీనే. వీళ్ళ తాతగారు, వీళ్ళ నాన్నగారు అందరూ కూడా పాస్టర్సేనమాట. సో జాన్ మెకార్థర్ గారు ఆయన 1939లో ఆయన పుట్టాడు. 1939 మనందరికీ తెలుసు. జూన్ 19వ తారీఖు నాడు పుట్టాడు. 1939వ సంవత్సరంలో. వాళ్ళ తండ్రి గారి పేరు జాక్, ఆయన తల్లి పేరు ఐరిన్. వీళ్ళకి జన్మించినటువంటి వ్యక్తి. సో 1939లో పుట్టాడంటే 2025వ సంవత్సరంకి మీ అందరికీ తెలుసు ఆయనకి 86 సంవత్సరాలు వచ్చినాయి అనమాట. సో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు పరిచర్య చేయటం, వాళ్ళ నాన్నగారు చర్చికి కాపరిగా ఉండటం అవన్నీ చూశాడు. ఆయనకి చిన్న వయసు నుంచి కూడా దేవుడు అంటే ఇష్టమే. ఏ రోజు దేవుని మీద కానీ తండ్రి మీద కానీ తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి కాదు. ఆయన అంటాడు, నాకు చిన్నప్పటి నుంచి కూడా దేవుడు తెలుసు. నిజంగా ఎప్పుడు నేను దేవుడి దగ్గరికి వచ్చానో నాకు తెలియదు. నేను చిన్నప్పటి నుంచి దేవుడిని ప్రేమిస్తూనే ఉన్నాను అనే మాట ఆయన అంటాడు. 6వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి వెనకాల బ్యాక్ యార్డ్ ఉంటుంది కదా, ఇంటి వెనకాల బ్యాక్ యార్డ్లో ఒక డబ్బా మీద నుంచొని 6వ సంవత్సరంలో వాక్యం చెప్పేవాడంట. ఎవరికి? వాళ్ళ ముగ్గురు అక్కలకి, చెల్లెలకి, పక్కింటి వాళ్ళకి. 6వ సంవత్సరం, ఆయనకు 6వ సంవత్సరం ఉన్నప్పుడు నిలబడి వాక్యం చెప్పేవాడంట. సో అలా తన ప్రయాణము మొదలైంది. తను అమెరికన్ ఫుట్బాల్ ఆడాలి అనేటువంటి డిజైర్తోనే ఉండేవాడు. తన గోల్ ఏంటంటే ఫుట్బాల్ ఆడాలి. అలా ఒక అథ్లెట్గా వెళ్ళాలని చాలా ప్రయత్నం చేశాడు. వాళ్ళ నాన్నగారు, నువ్వు బాబ్ జోన్స్ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవాలి, ఈ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఇక్కడే చదువుకోవాలి, నువ్వు బ్యాచిలర్ డిగ్రీ అని చెప్పాడు. చెప్తే వాళ్ళ నాన్నగారి కోసమని ఆయన బాబ్ జోన్స్ యూనివర్సిటీకి వెళ్ళి జాయిన్ అయ్యి చదువుకుంటున్నా కూడా తన మనసు అంతా కూడా పరిచర్య వైపు లేదు. తన మనసు అంతా ఏంటంటే ఎలాగైనా కూడా ఫుట్బాల్ ఆడాలి. మన యవనస్తులకు కూడా కోరికలు ఉంటాయి కదా, మనకు కూడా నా జీవితంలో నేను ఇది చేయాలి, అది చేయాలని. అలాగే ఈయన కోరిక ఏంటంటే ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలి, అమెరికాలో ఒక పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలి అనేటువంటిది ఆయన కోరిక అనమాట. కాలేజీకి వెళ్ళాడు. వాళ్ళ నాన్నగారు చెప్పారు కాబట్టి వెళ్ళి బాబ్ జోన్స్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి తను ఏదైతే చేయాలనుకున్నాడో అది చేయటానికి నిశ్చయించుకున్నాడు. నాకు గుర్తుండి మొదటి సంవత్సరం అయిన తర్వాత అనుకుంటా, ఒకసారి జాన్ మెకార్థర్ గారు, మొదటి సంవత్సరం అయిపోయిందంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 18, 19 సంవత్సరాలు ఉంటాయి. ఆ టైంలో ఒకసారి ఆయన ఫ్రెండ్స్ కలిసి అలబామా అనేటువంటి స్టేట్లో కారులో ప్రయాణం చేస్తున్నారు. ఒక 4, 5 కారులో వెళ్తున్నారు. ఆ కారు దాదాపు 70 మైల్స్ పర్ అవర్, అంటే 100 నుంచి 110 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంది హైవే మీద ఏదో క్రాస్ చేయబోయి ఆ డ్రైవరు, ఈయన డ్రైవ్ చేయట్లేదు, డ్రైవరు కారు కంట్రోల్ తప్పి కారు మొత్తము ఇట్లా పైకి కిందకి గాల్లోకి ఎగిరి వెనక్కి పడిపోయింది అనమాట కారు. ఈ ఎగిరే టైంలో ఏం జరిగిందంటే ఆ స్పీడ్లో కంట్రోల్ తప్పిపోయింది కారు. జాన్ మెకార్థర్ ఆ కారులో నుంచి బయటికి విసిరేయబడి హైవే మీద, రోడ్డు మీద వెనకాల వీపు భాగం అంతా కూడా ఇలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయి ఎక్కడో చోట పడిపోయినప్పుడు అప్పుడు అనుకున్నాడంట, ఏంటంటే నాకు జీవితం ఇచ్చింది నువ్వే, మళ్ళీ నాకు ఒక జీవితం ఇస్తే నేను నీ కోసం బ్రతుకుతాను. నిజానికి అక్కడ డెసిషన్ తీసుకున్నాడు. జీవము దేవుడి చేతుల్లో ఉంది,
అసలు ఆయన అంటాడు, అదంతా జరిగి లేచి నుంచున్నాడంట. లేచి నుంచున్నప్పుడు తెలిసిందంట బతికే ఉన్నానని. హాస్పిటల్‌కి తీసుకెళ్లారంట. దాదాపు 3 నెలలు తల భాగము కిందకి పెట్టే పడుకున్నాడంట. వీపు పైనుంది. ఆయన అంటాడు, నా వీపు మీద మాంసం ఎక్కడా లేకుండా మొత్తం బోన్ దగ్గరికెళ్ళిపోయింది అంటున్నాడు. వీపు మీద అంతా గూడా వెనకాలంతా మాంసం అంతా రోడ్డుకు తగిలి పోయిందంట. ఏం మిగిలిందంటే వెనకాల ఎముకలు కనపడుతున్నాయంట. ఎముకలు కనపడే విధంగా అంత పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ మేజర్ యాక్సిడెంట్‌లో నుంచి దేవుడు ఈయన బ్రతికి బయటికి రానిచ్చాడు. నిజంగా ఆహ్, ఇంకొక సంవత్సరము అక్కడ ఉన్నట్టున్నాడు. తర్వాత ఆయన లాస్ ఏంజలస్‌కి మూవ్ అయిపోయాడు. బ్యాచిలర్ డిగ్రీ బాబ్ జోన్స్ యూనివర్సిటీలో కంప్లీట్ చేయలేదు. 1962 సంవత్సరంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బీఏ లాస్ ఏంజలస్ పసిఫిక్ కాలేజ్ నుంచి తీసుకున్నాడు. 1962 బ్యాచిలర్ డిగ్రీ అయిపోగానే వాళ్ళ నాన్నగారు నేను అనుకుంటాను సెమినరీకి పంపించాడు ఈయన్ని. ఆయనకి ఇంక మనసు మారిపోయింది. నేను బ్రతికితే దేవుడి కోసమే బ్రతకాలి, దేవుని సంకల్పమే చేయాలి అనేటువంటి డిజైర్‌తో ఉన్నప్పుడు మరి ఈయన్ని బయోలా యూనివర్సిటీ లాస్ ఏంజలస్‌లోనే బయోలా యూనివర్సిటీ ఉంది. ఆ బయోలా యూనివర్సిటీలో టాల్బర్ట్ స్కూల్ ఆఫ్ థియాలజీ అనేటువంటి దాంట్లో సెమినరీ అనమాట. టాల్బర్ట్ సెమినరీలో మాస్టర్ ఆఫ్ డివినిటీ డిగ్రీ చదివాడు. 1964 సంవత్సరంలో ఆయన టాల్బర్ట్ నుంచి ఎండి డిగ్రీ తీసుకున్నాడు. అక్కడ చదివేటప్పుడు చార్ల్స్ ఫైన్బర్గ్ అనేటువంటి ప్రొఫెసర్ గారి దగ్గర చదువుకున్నాడు. ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అనేటువంటిది కూడా దగ్గర దగ్గర అక్కడ ఉండగానే ఆయన వాళ్ళ నాన్నగారి దగ్గర చూశాడు. తర్వాత సెమినరీలో చాలా మంచి ప్రొఫెసర్స్. నేను కూడా ఈ రోజు కూడా చార్లెస్ ఫైన్బర్గ్ పుస్తకాలు నేను ఇప్పటికీ చదువుతున్నాను. మైనర్ ప్రాఫిట్స్ చిన్న ప్రవక్తల గ్రంథాలు చెప్తున్నప్పుడు ప్రతిసారి కూడా నేను చార్లెస్ ఫైన్బర్గ్ బుక్ని రికమెండ్ చేస్తాను. సో ఆయన దగ్గర చదువుకున్నాడు జాన్ మెకార్థర్. సో చార్లెస్ ఫైన్బర్గ్ కొడుకులు ఇద్దరు కూడా ప్రొఫెసర్స్, పాల్ ఫైన్బర్గ్ అండ్ జాన్ ఫైన్బర్గ్. వీళ్ళిద్దరూ చాలా మంచి మంచి సిస్టమాటిక్ థియాలజీ బుక్స్ రాశారు. సో ఆయన పిల్లలను కూడా దేవుడు వాడుకున్నాడు. చార్లెస్ ఫైన్బర్గ్ అనేటువంటి నేను మాట్లాడుతుంది జాన్ మెకార్థర్ గారి ప్రొఫెసర్ గురించి మాట్లాడుతున్నాను. ఆయన ఒక యూదుడు దేవుని నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకొని సెమినరీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. పనిచేసి జాన్ మెకార్థర్కి టీచ్ చేశాడు అనమాట. సో ఆయన ప్రభావము నేను అనుకుంటాను జాన్ మెకార్థర్ గారి మీద చాలా ఉంది. అంతేకాదు జాన్ మెకార్థర్ తర్వాత ఆయనకి 2 డాక్టరేట్ డిగ్రీలు కూడా వచ్చినాయి. గ్రేస్ గ్రాడ్యుయేట్ స్కూల్ వాళ్ళు నాకు గుర్తుండి 1976లో ఒకళ్ళు ఆయనకి గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. అలాగే 1977లో అనుకుంటా సేమ్ యూనివర్సిటీ టాల్బర్ట్ ఎక్కడైతే ఎండి చదివాడో వాళ్ళు మళ్ళీ ఈయనకి గౌరవ డాక్టరేట్లు ఇవ్వటం జరిగింది. సో జాన్ మెకార్థర్ గారి బాల్యం నుంచి ఆయన ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఆయన ఎండి చదివాడు. ఎండి చదివిన తర్వాత వరకు ఏం జరిగిందో నేను చెప్పాను. అంతేకాదు నాకు గుర్తుండి ఎర్లీ ఇయర్స్లోనే తన వైఫ్ని ఆమె పెట్రిషియా మెకార్థర్ ఆమెను కలిసి బ్యాచిలర్ డిగ్రీ అయిపోయిన ఆ టైంలోనే ఆమెను వివాహం చేసుకున్నాడు. అంతేకాదు వాళ్ళకి దేవుడు మరి 4 పిల్లల్ని ఇచ్చాడు. 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. మ్యాట్ అండ్ మార్క్ వాళ్ళిద్దరు కుమారుల పేర్లు, అండ్ మర్సీ అండ్ మెలిండా వాళ్ళ డాటర్స్ పేర్లు. సో వాళ్ళకి 4 పిల్లల్ని దేవుడిచ్చాడు. అంతేకాదు 15 మంది గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారంట ఆయనకి. ఇప్పుడు ఆయన చనిపోయే రోజు 15 మంది, 4 పిల్లలకి 15 మంది గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారంట. అంతేకాదు ఆ 15 మంది గ్రాండ్ చిల్డ్రన్లో నుంచి మళ్ళీ వాళ్ళకి కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయి ఆయన చనిపోయేటప్పటికి 9 గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఉన్నారంట. సో గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ కూడా చాలామందిని జాన్ మెకార్థర్ గారు చూడటానికి ప్రభు కృప చూపించాడు. సో 86 సంవత్సరాలు ఆయన బ్రతకడం జరిగింది. మనందరికీ తెలుసు మన జూలై 14వ తారీఖు నాడు మరి ఆయన ప్రభు నందు నిద్రించడం జరిగింది. సో జాన్ మెకార్థర్ యొక్క బ్రీఫ్ బయోగ్రఫీ నేను మీకు చెప్పాను. ఆయన 56 సంవత్సరాలు ఒకే చర్చికి పాస్టర్గా పనిచేశాడు. ఆయన 29వ సంవత్సరంలో
గ్రేస్ కమ్యూనిటీ చర్చ్ అనేటువంటి చర్చ్కి పాస్టర్గా అయ్యాడు. ఆయన ఎండి అయిన తర్వాత కొంతకాలం వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేశాడు. పనిచేసిన తర్వాత గ్రేస్ కమ్యూనిటీ చర్చ్ వాళ్ళు ఆయన ఇంటర్వ్యూ చేసి తీసుకున్నారు కాపరిగా. గ్రేస్ కమ్యూనిటీ చర్చి అంతకుముందు ఇద్దరు పాస్టర్సు వాళ్ళు వెంటనే చనిపోయారు. చనిపోయినప్పుడు పెద్ద వయసు వాళ్ళు కొంచెం వెంటనే చనిపోయినప్పుడు ఆ చర్చ్ ఏం చేసిందంటే, మాకు కొంచెం యవ్వన వయసులో ఉన్న పాస్టర్ కావాలి అని చెప్పి వెతుకుతున్నప్పుడు వాళ్ళకి ఈయన గురించి తెలియటం జరిగింది. ఆయనను పిలిచారు, ఇంటర్వ్యూ చేశారు, వాక్యం చెప్పమన్నారు పుల్పిట్లో నుంచి. తర్వాత ఆయన్ని పాస్టర్గా తీసుకున్నారు. 1969 సంవత్సరంలో ఆయన పాస్టర్గా అయ్యాడు గ్రేస్ కమ్యూనిటీ చర్చ్కి. 2025 సంవత్సరం ఆయన చనిపోయేంత వరకు ఆ చర్చిలోనే పాస్టర్గా ఉన్నాడు. నేను అనుకుంటాను 4 తరాలు ఆయన అదే పుల్పిట్లో నుంచి దేవుని వాక్యము చెప్పాడు. మీరు ఎక్కడికో వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఆయన భార్య ఒక తరము, ఆయన పిల్లలు ఒక తరము, ఆయన 4 పిల్లలు ఉన్నారు కదా, ఒక తరము, ఆయన పిల్లల పిల్లలు గ్రాండ్ చిల్డ్రన్ ఒక తరము, ఆ గ్రాండ్ చిల్డ్రన్కి పుట్టినటువంటి పిల్లలు ఇంకొక తరము. సో 4 తరాలు ఆయన కళ్ళ ముందే వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. సో సేమ్ చర్చిలో కూడా ఉంటుంది. సో 4 తరాలకు ఆయన నమ్మకంగా ఒకే పుల్పిట్లో నిలబడి దేవుని వాక్యము చెప్పటం జరిగింది. సో నేను రెండో పాయింట్ ఎండ్కి వస్తున్నాను. రెండో పాయింట్ ఎండ్కి వచ్చే లోపు మూడో పాయింట్కి వెళ్ళే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మీరందరూ అనుకుంటున్నారు, పాస్టర్ గారు ఏంటి అసలు జాన్ మెకార్థర్ గారి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆయన లైఫ్ మాకు బ్రీఫ్గా అర్థమైంది, కానీ ఆయన యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆయన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఆయన దేవుని వాక్యమే పట్టుకొని దేవుని వాక్యమే చెప్పినటువంటి వ్యక్తి. దేవుని వాక్యం మీదే ఆధారపడి పరిచర్య చేసినటువంటి వ్యక్తి. దేవుని వాక్యం ద్వారానే సమస్తము చేయాలని, దేవుని వాక్యము మనకు సరిపోతుందని నేర్పించినటువంటి వ్యక్తి. ఆయన 40 సంవత్సరాల్లో 56 సంవత్సరాలు ఆ సంఘానికి కాపరిగా ఉంటే, 40 సంవత్సరాలు ఆయన క్రొత్త నిబంధన అంతా కూడా వచనం తర్వాత వచనము అన్ని గ్రంథాలు వివరించాడు. నాకు తెలిసి ఈ మోడ్రన్ హిస్టరీలో, అంటే మోడ్రన్ టైమ్స్లో ఇంకొక వ్యక్తి లేడు, అలాంటి పరిచర్య చేసినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి లేడు. అంతేకాదు, ఆయన కొత్త నిబంధన మొత్తము చెప్పటం మాత్రమే కాదు, కొత్త నిబంధన చెప్పింది అంతా కూడా మూడీ పబ్లిషర్స్, మూడీ ఉంది కదా, మూడీ చర్చ్ షికాగోలో ఉంది కదా, ఆ షికాగోలో ఉన్నటువంటి మూడీ వాళ్ళు ఏం చేశారంటే, ఆయన చెప్పినటువంటి బైబిల్ అంతా కూడా, కొత్త నిబంధన అంతా కూడా కామెంటరీస్ రూపంలో విడుదల చేశారు. దాదాపు 34 పుస్తకాల్లో 34 వాల్యూమ్ సెట్ అది కామెంటరీస్. ఆ కామెంటరీస్ రిలీజ్ చేయటం జరిగింది. సో ప్రపంచంలో ఉన్నటువంటి కాపర్లు అందరూ కూడా ఆయన చెప్పినటువంటి వాక్యం ద్వారా ఆశీర్వదించబడ్డారు. సో అనేక మంది మరి ఆ కామెంటరీస్ కూడా కొనుక్కున్నారు. నాకు తెలిసి ఆ కామెంటరీస్ 10 లక్షల పైన అమ్ముడుపోయినాయి. అంతేకాదు, దానికన్నా ముందు ఆయన మెకార్థర్ స్టడీ బైబిల్ అనేటువంటిది కూడా రిలీజ్ చేశాడు. సో బైబిల్కి కింద స్టడీ బైబిల్ అంటాం కదా, స్టడీ బైబిల్ కింద 20,000 నోట్స్ ఉన్నాయి ఆ బైబిల్లో. 20,000 నోట్స్తో ఆయన మెకార్థర్ స్టడీ బైబిల్ అనేటువంటిది రిలీజ్ చేశాడు. అది కూడా నాకు గుర్తుండి ఒక 20 లక్షలు, 2 మిలియన్ల పైన ఆ మెకార్థర్ స్టడీ బైబిల్ కూడా అమ్ముడు పోయింది. సో అమ్మారు బేసికల్గా. సో సేల్స్ గురించి మాట్లాడుతున్నాను. సో అది ఆయన రాసినటువంటి మెకార్థర్ స్టడీ బైబిల్. అంతేకాదు మెకార్థర్ న్యూ టెస్టమెంట్ కామెంటరీ. సో జాన్ మెకార్థర్ చాలాసార్లు అమెరికన్ టీవీలో వచ్చాడు, చాలాసార్లు మాట్లాడాడు టీవీలో. సిఎన్ఎన్లో మాట్లాడాడు, ఫాక్స్ న్యూస్లో మాట్లాడాడు, లారీ కింగ్ లైవ్ అని వచ్చేది, లారీ కింగ్ లైవ్లో చాలాసార్లు మాట్లాడాడు, మీరు యూట్యూబ్లో వినొచ్చు. అంతేకాదు ఫాక్స్ న్యూస్లో మాట్లాడాడు, ఎంఎస్ఎన్బిసిలో మాట్లాడాడు, నేను ఇందాక చెప్పినట్టుగా బెన్ షపీర్ షోలో మాట్లాడాడు. సో రకరకాల వెన్యూస్లో ఆయన మరి దేవుని వాక్యానుసారమైనటువంటి స్వరాన్ని వినిపించినట్టుగా కూడా మనము ఆయన గురించి చూస్తామన్నమాట. సో దీంతో ఆయన బయోగ్రఫీ కూడా నేను చెప్పాలనుకున్నది నేను చెప్పేశాను. మొట్టమొదట ఆయన గురించి చనిపోయినప్పుడు ఎవరేమన్నారు, రెండోది ఆయన జీవితము యొక్క సమ్మరీ ఏంటి అనేటువంటి. సో మూడో పాయింట్లోకి వచ్చాము. మూడో పాయింట్ ఏంటంటే, జాన్ మెకార్థర్ గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నారు కదా, మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి, ఆయన యొక్క ప్రాముఖ్యత ఏంటి?
అవి నేను మూడో పాయింట్లో జ్ఞాపకం చేసుకుంటాను. నేను అనుకుంటాను, నేను చెప్పాలనుకున్న దాన్ని అన్నిటిలో కన్నా కూడా ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. జాన్ మెకార్థర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆయన ప్రాముఖ్యత ఏంటి? నేను దీన్ని మళ్ళీ చిన్న చిన్న పాయింట్స్లో రాసుకున్నాను. నేను జాగ్రత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మీరు ఫాలో అవ్వండి. ఆయన ప్రాముఖ్యత ఏంటి? మొట్టమొదటిది, ఆయన నమ్మకమైన వాడు, ఫెయిత్ఫుల్ మ్యాన్. నమ్మకమైన వాడు, నమ్మకమైన వ్యక్తి. ఇప్పుడు నమ్మకమైన వాడు అనేటువంటి మాట మనం బైబిల్లో దేవునికి వాడటం చూస్తాం. దేవుడు నమ్మకమైన వాడు. ఇందాక మొదటి తెస్సలోనికీయులు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు కూడా ఆయన నమ్మకమైన వాడు అనేటువంటి మాటను చదివాం. సో ఆయన నమ్మకమైన వాడు. అంతేకాదు బైబిల్లో దేవుని సేవకులను కూడా నమ్మకమైన వాడు అనేటువంటి మాట వాడటం చూస్తాం. నేను అందుకే ఈ మాటని జాన్ మెకార్థర్ గారికి వాడుతున్నాను. ఆయన నమ్మకమైన వాడు. ఒక మాట చెప్పాడంటే ఆ మాట మీదే నిలబడతాడు, ఆ మాటనే చేస్తాడు. అది నమ్మకత్వం అంటే. నమ్మకత్వానికి నిర్వచనం అనమాట. ఆయన నమ్మకమైన వాడు. ఎవరికి నమ్మకమైన వాడు? దేంట్లో నమ్మకమైన వాడు? మనము మొత్తం ఆయన జీవితం అంతా కూడా, అంటే 56 సంవత్సరాల పరిచర్య కాలం అంతా కూడా మనం చూస్తే ఆయన నమ్మకత్వము మొట్టమొదట ఆయన దేవునికి నమ్మకమైన దాసుడుగా బ్రతికాడు. 56 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఆయన దేవునికి ఇచ్చినటువంటి మాట, ప్రభువా నేను నీతో మీ పరిచర్య చేస్తాను అనేటువంటి మాట వెనక్కి తీసుకోలేదు. దేవుని మాట విన్నాడు. ఆ 56 సంవత్సరాలు దేవుని ఎదుట నమ్మకమైన దాసుడుగా నడిచాడు. అంతేకాదు దేవుని వాక్యం విషయంలో నమ్మకమైన వాడు. ఆయన దేవుని వాక్యము సరిపోతుంది, దేవుని వాక్యమే చాలు, మనకి ఇంకా ఏమీ అవసరం లేదు అని చెప్పి దేవుని వాక్యాన్నే పట్టుకొని వచనం తర్వాత వచనం చెప్పుకుంటూ తన జీవిత కాలం కూడా దేవుని వాక్యము చాలు అన్నాడు. దేవుని వాక్యాన్ని నమ్మాడు, దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు, నమ్మకంగా దాన్ని ప్రకటించాడు. సో దేవుడిని నమ్మాడు, దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు, దేవుని వాక్యానికి నమ్మకస్తుడిగా ఉన్నాడు, తన భార్యకు నమ్మకంగా ఉన్నాడు. 56 సంవత్సరాల పరిచర్యలో తర్వాత ఆమెతో వివాహమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా, ఆఖరి వరకు కూడా తన భార్యను ప్రేమించాడు, తన భార్యను గౌరవించాడు, తన భార్యను గణపరిచాడు. నిజంగా హీ ఈజ్ అ ట్రూలీ ఫ్యామిలీ మ్యాన్. మనము పరిచర్యల్లో చూస్తుంటాం, పరిచర్యల్లో చాలా గొప్పవాళ్ళు అయిపోయిన తర్వాత భార్యకు నమ్మకంగా లేకుండా నాశనం అయిపోయినటువంటి ఎంతోమంది దైవజనులను మనం చూసాం. రీసెంట్ హిస్టరీలో కూడా రవి జకర్యాస్ని చూసాం. సో చాలామంది ఉన్నారు. స్టీవ్ లాసన్ కూడా చూసాము. సో రవి జకర్యాస్, స్టీవ్ లాసన్, వీళ్ళంతా ఏంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ భార్యకు నమ్మకంగా లేరు. కానీ ఈయన అలా కాదు. ఈయన తన జీవితకాలము ఆఖరి వరకు తన భార్యకు నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి, నమ్మకమైన వాడు. ఆయన భార్యకు మాత్రమే కాదు, ఆయన కుటుంబానికి కూడా నమ్మకంగా ఉన్నాడు. తన బిడ్డలను ప్రేమించాడు, తన బిడ్డలను ప్రేమించాడు, తన బిడ్డలను ప్రేమించాడు. నేను అనుకుంటాను జాన్ మెకార్థర్ ఈజ్ ఎ ట్రూలీ ఫ్యామిలీ పర్సన్. ఆయన మీరు వర్ణించాలంటే ఏంటంటే తనకి చర్చి, ఇల్లు తప్ప ఇంకొకటి ఏమీ తెలియదు. చర్చిలో ఉంటాడు, లేకపోతే ఇంట్లో ఉంటాడు. తన భార్య, తన పిల్లలు, తన పిల్లలు తప్ప అతనికి ఇంకొక జీవితం అంటూ ఏమీ లేదు. తన ప్రభువుని తప్ప, తర్వాత సంఘం తర్వాత తను ప్రేమించినటువంటిది తన కుటుంబానికి నమ్మకంగా ఉన్నాడు. అంతేకాదు ఆయనను ఏ చర్చ్ అయితే కాపరిగా తీసుకుందో ఆ చర్చికి నమ్మకంగా ఉన్నాడు. సహజంగా ఏం చేస్తారంటే చర్చిలో ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండి ఏదో సమస్యలు రాగానే ఆ చర్చ్ వదిలిపెట్టి ఇంకొక చర్చ్కి వెళ్ళి, అక్కడ ఏదో సమస్యలు రాగానే అది వదిలిపెట్టి ఇంకో చర్చ్కి వెళ్ళి అలా చేస్తుంటారు. కానీ ఆయన చూడండి, ఒకే పుల్పిట్లో ఒకే చోట 56 సంవత్సరాలు వాళ్ళకి పరిచర్య చేశాడంటే ఎంత నమ్మకంగా ఉన్నాడో మీకు అర్థమవుతుంది అనమాట. సో అంటే ఏ బాధ్యత అప్పగించినా కూడా దాన్ని ఆఖరి వరకు చేస్తాడు, మధ్యలో వదిలిపెట్టేటువంటి వ్యక్తి కాదు. ఆయనకి నాకు గుర్తుండి 85లో అనుకుంటా, 1985లో ఆయన్ని ఒక కాలేజీకి ప్రెసిడెంట్ని చేశారు. అది మాస్టర్స్ కాలేజ్ అయిన తర్వాత, మాస్టర్స్ కాలేజ్ తర్వాత దాన్ని మాస్టర్స్ యూనివర్సిటీ కూడా చేశాడు. సో ఆయన మాస్టర్స్ కాలేజ్ చేసాడు, దాన్ని మాస్టర్స్ యూనివర్సిటీ చేశాడు. సో దాన్ని వదిలిపెట్టలేదు, లాస్ట్ వరకు వదిలిపెట్టలేదు అనమాట. అంతేకాదు 1986లో దానికి ప్రెసిడెంట్ అయిన తర్వాత వెంటనే 1986లో మాస్టర్స్ సెమినరీ స్టార్ట్ చేశాడు. మాస్టర్స్ సెమినరీ స్టార్ట్ చేసి మాస్టర్స్ సెమినరీని కూడా ఆయన మరణించేంత వరకు విడిచిపెట్టకుండా లాస్ట్ వరకు ఆయన పట్టుకొని జాగ్రత్తగా దాన్ని నడిపించాడు. అంటే అర్థం ఏంటంటే ఏదైనా బాధ్యత తీసుకుంటున్నప్పుడు ఆ బాధ్యతను నమ్మకంగా విడిచిపెట్టకుండా ఆఖరి వరకు చేసినటువంటి వ్యక్తుల్లో
ఒక వ్యక్తి జాన్ మెకార్థర్. ఆ విధంగా దేవుడికి మహిమ తీసుకొచ్చాడు. దేవుని నమ్మకమైన దాసుడుగాను, మనుషులు కూడా నమ్మగలిగినటువంటి వ్యక్తిగాను తన జీవితాన్ని అందరి ముందు జాన్ మెకార్థర్ పెట్టాడు. సో, మొట్టమొదటిది ఆయన యొక్క ప్రాముఖ్యత ఏంటి అనంటే, చూడండి యవ్వనస్తులు కూడా నేర్చుకోవాల్సిందేంటంటే, నాలాంటి కాపరులు కూడా నేర్చుకోవాల్సిందేంటంటే, దేవుడు నమ్మకమైన వ్యక్తిని దీవిస్తాడు. నమ్మకంగా ఉంటే గనక నువ్వు దేవునికి, దేవుని వాక్యానికి, ఆయన పిలుపుకి నువ్వు నమ్మకంగా ఉంటే, ఆయన తప్పకుండా నిన్ను వాడుకుంటాడు. ఆయన నిన్ను దీవిస్తాడు. నమ్మకస్తులు కాని వాడికే దేవుడు ఇవ్వడు. సో, నమ్మకమైన దాసుడికి ఏమన్నాడు? ఇంకా ఇస్తానన్నాడు. నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి, నీకు ఇంకా నేను ఇస్తానన్నాడు. సో, దేవుడికి చాలా ఇష్టమైనటువంటి లక్షణం ఇది. ఆయన లక్షణమే నమ్మకత్వము అనేటువంటిది దేవుడి లక్షణమే. ఆ దేవుడి లక్షణాన్ని జాన్ మెకార్థర్ గారు చూపించాడు. ఆయన నమ్మకమైన దాసుడు. సో, నిజానికి ఈ నమ్మకత్వంలో ఇంకొక మాట కూడా నేను చెప్పాలి. అదేంటంటే, ఆయన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఆఖరి వరకు. ఆఖరి వరకు తన సంఘంలో సాక్ష్యం కాపాడుకున్నాడు. తన గృహంలో సాక్ష్యం కాపాడుకున్నాడు. భార్య దగ్గర సాక్ష్యం కాపాడుకున్నాడు. పిల్లల దగ్గర సాక్ష్యం కాపాడుకున్నాడు. మిగిలిన కాపరుల దగ్గర సాక్ష్యం కాపాడుకున్నాడు. అందరితో కలిసి పనిచేశాడు. సో, వాళ్ళ చర్చిలో 30 మంది ఎల్డర్స్ ఉంటారు. పెద్దలు. ఆయన పెద్దల్లో ఒకడు. సో, వాళ్ళందరి మధ్యలో ఉంటూ, వాళ్ళల్లో ఒకడుగా ఉంటూ, మరి సాక్ష్యాన్ని కాపాడుకోవటం అంటే చిన్న విషయం కాదు. ఆయన కాపాడుకున్నాడు. సో, మొట్టమొదటిది ఆయన నమ్మకమైనటువంటి వాడు. నంబర్ 2 రెండోది జాన్ మెకార్థర్‌లో మనం నేర్చుకోవాల్సింది ఆయనలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి లక్షణము. ఆయన మంచి ప్రీచరు, టీచరు. ఇది పాస్టర్ గారు మాలో చాలా మందికి తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మంచి ప్రీచర్, టీచర్ అని మేము చాలా సార్లు విన్నాము. మంచి ప్రీచరు, టీచర్ అంటే నా ఉద్దేశము మంచి కాపరి కూడా. ప్రీచర్, టీచర్ అని విడిచిపెట్టేస్తున్నానని అనుకోకండి. హి ఈజ్ ఆల్సో గ్రేట్ షెపర్డ్. మంచి కాపరి. ఆయన వాళ్ళ చర్చిలో అంటే గ్రేస్ కమ్యూనిటీ చర్చిలో ఆయనకు ప్రాముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన బాధ్యత వాక్యం చెప్పడమే. వాక్యం బోధించడమే ఆయనకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత. బికాజ్ హీఈస్ ద మెయిన్ పాస్టర్, చర్చ్ పాస్టర్ గారు. వాక్యం చెప్పే పాస్టర్ బాధ్యతలు ఆయనకు అప్పగించి మిగిలిన బాధ్యతలు మిగిలిన పెద్దలందరూ తీసుకున్నారంట. కానీ నేను విన్న సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, ఎవరైనా హాస్పిటల్‌లో బాగలేదని అని అంటే గనక పెద్దలు పరిగెట్టుకుంటూ వెళ్తారు కదా హాస్పిటల్‌కి. ఈయన పని వాక్యం ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ సండే చెప్పడం కదా! సో, పెద్దలు తెలియగానే హాస్పిటల్‌కి పరిగెట్టుకుంటూ వెళ్తారు కదా! పరిగెట్టుకుంటూ హాస్పిటల్‌కెళ్ళినప్పుడు, హాస్పిటల్‌కెళ్ళి పెద్దలు వాళ్ళని పరామర్శించే టైంలో వాళ్ళు చెప్తారంట, ఇప్పుడే జాన్ మెకార్థర్ గారు వచ్చెళ్ళాడని. అంటే అర్థమేంటి? అర్థమేంటంటే, చాలా సార్లు ఒక వ్యక్తికి బాగలేదని గాని, ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడని గాని, పెద్దలకు గూడా తెలియకముందు ఈయనకి తెలుస్తదంట. ఈయనకి తెలియగానే ఇమ్మీడియేట్‌గా పెద్దలందరికి తెలుస్తది. వాళ్ళు అనుకుంటారంట, ఇదేంటి మనము మంద మధ్యలో ఉన్నాము, మనం మందతో ఉన్నాము, మనకే తెలియట్లేదు ఈ విషయాలు, ఈయనకెలా తెలుస్తున్నాయి అని అనుకుంటారంట. అంటే అర్థం ఏంటంటే, ఆయన మనసు ప్రీచింగ్, టీచింగ్ మీద ఉన్నప్పటికి కూడా, ఆయన ఎప్పుడూ గూడా మనుషులకి అందుబాటులో ఉన్నాడు. ఎవరికి కష్టమొచ్చినా, ఏది అవసరమున్నా గూడా ఇమ్మీడియేట్‌గా వెళ్ళమంటాడు. చాలా సార్లు నేను విన్నాను మాస్టర్ సెమినరీలో గూడా. ఒక వ్యక్తి హాస్పిటల్‌లో ఉన్నాడు అని నీకు తెలియగానే, నువ్వు ప్రిపేర్ అయ్యే సెర్మన్ గూడా ఆపేసి పరిగెట్టుకుంటూ ఎళ్ళమని చెప్తాడు. ఎందుకంటే వ్యక్తి కష్టంలో ఉన్నాడు. నువ్వు పరిగెట్టుకుంటూ ఎళ్లి హాస్పిటల్‌లో వాళ్ళతో ఉండు. సో, ఆయన షెపర్డ్‌గా, ఒక కాపరిగా మనము డిసైపుల్‌షిప్ విషయంలో, మనుషులను పట్టించుకోవడం విషయంలో, వ్యక్తిగతంగా కూర్చొని వాళ్ళతో మాట్లాడటం విషయంలో, వాళ్ళని డిసైపుల్‌షిప్ చేస్తూ ట్రైన్ చేసే విషయంలో, అన్నిట్లో చాలా పట్టించుకునేవాడు. కానీ ఆయనలో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఆయన మంచి బైబిల్ బోధకుడు. ఈజ్ ఎ వండర్‌ఫుల్ ప్రీచర్ అండ్ టీచర్. నేను ఆయన ప్రీచింగ్‌లో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యతలు చెప్తాను. ఆయన ఎందుకు వండర్‌ఫుల్ ప్రీచర్, టీచర్ అయ్యాడో, చాలామంది ఆయన ప్రీచింగ్ విని ఆయన మంచి బోధకుడు అని చెప్తారు గానీ, చాలామందికి తెలీదు. ఆయన మంచి బోధకుడు ఎలా అయ్యాడో, అసలు ఆయన బోధలో ఉన్న ఆ మంచితనం ఏంటో చాలామందికి తెలీదు. నేను ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. జాన్ మెకార్థర్ గారు ఆయన ప్రీచింగ్, టీచింగ్ చేయటానికి ముందు నిజానికి ఆయన దేవుని వాక్యాన్ని పూర్తిగా నమ్మాడు. దేవుని వాక్యం సరిపోతుందని నమ్మాడు. కాబట్టి ఎక్కువ సమయము ఆయన దేవుని వాక్యంతో గడుపుతాడు. సో, ఎక్కువ సమయం గడిపే వ్యక్తికే దేవుని వాక్యం ఏం చెప్తుందో అర్థమవుతది. సో, ఆయన ఒక గ్రంథము చెప్పాలని అనుకుంటే, ఆయన వ్యక్తిగతంగా పర్సనల్‌గా కూర్చొని, ఆ గ్రంథాన్ని 30 సార్లు చదువుతాడంట. అసలు ముందు
ప్రీచ్ చేయాలన్న థాట్ వచ్చినప్పటి నుంచి ప్రీచ్ చేయడానికి వెళ్ళడానికి ముందే కూర్చొని రోజు అదే గ్రంథాన్ని చదువుతాడండి. ఎప్పటి వరకు? ఒక 30 సార్లు చదువుతాడంట. ప్రతి వచనము, ప్రతి అధ్యాయము చదువుకుంటూ వెళ్తాడు. ఇక్కడేం చెప్పాడు, ఇక్కడేం చెప్పాడు, ఇక్కడేం చెప్పాడు అన్నీ ట్రేస్ చేసుకుంటూ వెళ్తాడు. అంటే ఆయన ఎక్కువ సమయము దేవుని వాక్యంతో గడుపుతుంటాడు కాబట్టే ఆయన ప్రీచ్ చేయగలిగాడు. అంత ఫెయిత్ఫుల్గా, నమ్మకంగా ప్రీచ్ చేయగలిగాడు. మంచి టీచరు కాగలిగాడు. నేను ఈ విషయాలు ప్రాముఖ్యంగా యంగర్ జనరేషన్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఒక నమ్మకమైన సేవకుడిగా ఉండాలంటే ఏ లక్షణాలు ఉండాలో ఈయన జీవితం చూస్తే తెలుస్తుంది. నేను చెప్తున్న విషయాలు నువ్వు ఫాలో అవ్వగలిగితే గనక తప్పకుండా దేవుడు ఈయనను వాడుకుంటాడు. ఈయన ఎప్పుడు కూడా ప్రీచింగ్ 50 నిమిషాల నుంచి గంట సేపు చేసేవాడు. ఆయన పుల్పిట్లోకి వచ్చిన దగ్గర నుంచి 15 minutes to 1 hour ప్రీచ్ చేస్తాడు. 50 నిమిషాలు కూడా దేవుని వాక్యమే చెప్తాడు. ఆయన గురించి కానీ, వేరే వాళ్ళ గురించి కానీ, కథలు కానీ ఏమీ ఏ రోజు చెప్పలేదు. ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ప్రీచింగ్ అంట కాలాన్ని, సంస్కృతిని దాటి ఉండాలంట. టైమ్ అండ్ కల్చర్ అంటాడు. అంటే అర్థం ఏంటంటే 2025 సంవత్సరంలో వాళ్ళకి చెప్పినట్టుగా చెప్పకూడదంట. తర్వాత ఇక్కడ సంస్కృతికి తగిన విధంగా కూడా చెప్పకూడదంట. ఆయన అంటాడు, నువ్వు చెప్పినటువంటి వాక్యము 2025లో చెప్పిన వాక్యము 2075లో విన్నా కూడా ఆ రోజు కూడా ఈ రోజు ఎంత పవర్ఫుల్గా ఉందో అంత పవర్ఫుల్గా ఉండాలంటాడు. లేకపోతే కనుక నువ్వు ఎక్కడో రాంగ్ చేస్తున్నావు అంటాడు. అంటే అర్థం ఏంటంటే గాడ్స్ వర్డ్ ఈజ్ టైమ్లెస్ ట్రూత్. దానికి టైము, సంస్కృతి, ఈ దేశము, ఆ దేశము, అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని ఉండదు. సత్యానికి సత్యం అంటే సత్యమే. నువ్వు ఈరోజు నిలబడి ప్రీచ్ చేస్తే అది 50 సంవత్సరాల తర్వాత విన్నా కూడా అరే ఇదేంటి మనతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యం ఎంత సత్యంగా ఉంది ఏంటి అని వాళ్ళు అనుకోవాలి. కాబట్టి ఆయన ఎప్పుడు అందుకే పర్సనల్ స్టోరీసు, కథలు ఇవన్నీ చెప్పామనుకోండి ఏమవుతుందంటే దేవుని వాక్యాన్ని మనం ఎక్కడ తీసుకొస్తున్నామంటే కల్చర్లోకి తీసుకొస్తున్నాము, టైంలోకి తీసుకొస్తున్నాము. ఆయన దానికి అంగీకరించేవాడు కదా. అంగీకరించకుండా జాగ్రత్తగా చెప్పుకుంటే అంతేకాదు ఆయన బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బైబిలే వాడేవాడు. బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వేరే పుస్తకాలను కానీ, వేరే గ్రంథాలను కానీ, వేరే జీవితాలను కానీ, వేరే చరిత్రలను కానీ తెచ్చేవాడు కాదు. బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక విశ్వాసి అయిన జీవితం గురించి చూపించాలనుకుంటే గొప్ప విశ్వాసుల్లో ఎవరున్నారో వెతుక్కుంటూ బైబిల్లోనే తిరిగేవాడు కానీ బైబిల్కి బయట వెళ్ళేవాడు కాదనమాట. సో బైబిల్ ఇంటర్ప్రెట్స్ బైబిల్ అనేటువంటిది కూడా ఆయన చాలా గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి. ఇది రెండోది, ఆయన ప్రీచింగ్లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటో చెప్తున్నాను అనమాట. సో ఎక్కువ అప్లికేషన్ ఉండేది కాదు. మనము జనరల్గా వాక్యం అంతా చెప్పిన తర్వాత మీరు ఎలా చేయండి, మీరు ఎలా చేయండి, మీరు ఎలా చేయండి, మనం ఎలా చేయాలి అని చెప్తాం కదా. అది ఆ టీచింగ్ ఉండేది కాదు. అప్లికేషన్ అవసరమే కానీ అప్లికేషనల్ ప్రీచింగ్ ఎప్పుడూ మనిషిని మార్చదు. దేవుని వాక్యమే మారుస్తుంది. దేవుని వాక్యం అర్థమైతే చాలు, వాళ్ళు విధేయత చూపిస్తారు. మరలా కూర్చోబెట్టి నువ్వు ఎలా చేయాలి అలా చేయాలని చెప్పేవాడు కాదు. కానీ ఆయన సెర్మన్స్ వింటే మీకు అర్థమవుతుంది. సెర్మన్స్ మధ్యలో బోల్డ్ అంత అప్లికేషన్ ఉంటుంది. ఆయన చెప్పుకుంటూ వెళ్తుంటాడు. మనము జాగ్రత్తగా దాన్ని గమనిస్తే మనకి అర్థమవుతుంది అనమాట. సో ఆయన ప్రీచింగ్లో బ్యూటీ ఏంటంటే ఇందాక ఫ్రాంక్లిన్ గ్రాహం అన్నాడు కదా ఒక మాట. ఏమన్నాడంటే బైబిల్లో ఏ వచనం ఇచ్చినా కూడా జాన్ మెకార్థర్ ఆ వచనంలో చూపించినంత ఎవ్వరూ చూపించలేరు అన్నాడు. ఆయన ప్రీచింగ్లో పవర్ ఏంటంటే మనము బైబిల్ చదువుతాము, ఆయన బైబిల్ చదువుతాడు, అదే వచనాలను చదువుతాము. ఆయన బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనకేమర్థమవుతుందంటే అరే ఇది ఇక్కడే ఉంది కదా, నాకు కనిపించలేదు ఏంటి, ఈయనకి ఎలా కనిపించింది, ఇది ఇక్కడే ఉంది, నేను ఎలా చూడలేకపోయాను, ఈయన ఎలా చూడగలిగాడు. అదిగో ఆ ఫీలింగు చాలాసార్లు కలుగుతుంది అనమాట. ఆయన 50 నిమిషాలు నుంచి 60 నిమిషాలు ప్రీచ్ చేస్తే ప్రీచింగు చాలామంది చెప్పింది ఏంటంటే 10 నిమిషాల్లో అయిపోయింది అన్నట్టు అనిపిస్తుందంట. సో అలా ప్రీచ్ చేయగలిగినటువంటి దైవజనుడు జాన్ మెకార్థర్ గారు. జాన్ మెకార్థర్ గారిలో ఉన్న ఇంకొక యూనిక్నెస్ ఏంటంటే ఆయన ధారాళంగా మాట్లాడగలడు. ఆయన సెంటెన్స్ తర్వాత ఇంకొక సెంటెన్స్ ఏం మాట్లాడాలని ఆలోచించుకోడు. సో సెంటెన్స్ తర్వాత సెంటెన్సు అసలు అన్ఇంటరప్టెడ్ ఫ్లో ఉంటుంది. ఎక్కడ కూడా ఒక పదము తప్పు వెళ్ళటం కానీ, ఒక మాట తప్పు మాట్లాడటం కానీ అది నేను ఎప్పుడు వినలేదన్నమాట. అంటే ఫ్లాలెస్ డెలివరీ అంటాం కదా, ఆ ఫ్లాలెస్ డెలివరీ అనేటువంటిది ఆయన ప్రీచింగ్లో నేను గమనించడం జరిగింది. అంతేకాదు ఆయన ప్రీచింగ్లో చాలా స్పష్టత ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు. కొంతమంది వాక్యము చెప్తారు కదా, వాక్యం చెప్పిన తర్వాత మనం కూర్చొని 2 చేతులు తల మీద పెట్టుకొని ఆలోచించాలి ఏం చెప్పాడు, ఎందుకని ఏం చెప్పాడు, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడు, అక్కడికి తీసుకెళ్ళాడు 8 చోట్లకో 10 చోట్లకో తీసుకెళ్ళాడు. అసలు ఎంతకు ఏం చెప్పాడు ఇతను, ఈయన ఏం చెప్పాడు అని చెప్పి మనం తలపట్టుకొని కూర్చోవాలి.
అప్పుడు ఏం లేదో తెలుసా? స్పష్టత లేదు. కానీ జాన్ మెకార్థర్ ప్రీచింగ్ కింద కూర్చుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే చాలా క్రిస్టల్ క్లియర్‌గా అర్థమవుతది. స్పష్టంగా అర్థమవుతది. అంతేకాదు క్లారిటీ మాత్రమే కాదు. ఆయన ప్రీచింగ్‌లో కొహరెన్స్ కూడా ఉంది. కొహరెన్స్ అంటే అర్థం ఏంటంటే మనమేమంటాం పొందిక లేకపోతే సమన్వయం అంటాం కదా! సో, ఆయన మాట్లాడుతున్న గంట సేపులో కూడా మొదటి నిమిషంలో ఏం మాట్లాడాడో 40 నిమిషంలో ఏం మాట్లాడాడో దానికి దీనికి సంబంధం ఉంటది. సంబంధం లేకుండా ఉందనుకోండి దాన్ని కొహరెన్స్ అనం మనం. సో, ఆయన మొత్తం అంటే ఆయన మాట్లాడాలనుకున్నదంతా కూడా జాగ్రత్తగా అరేంజ్ చేసుకొని లాజికల్‌గా డెవలప్ చేస్తా ఆ థీమ్ అంతటిని జాగ్రత్తగా డెలివర్ చేస్తాడు. సో, క్లారిటీ అండ్ కొహరెన్స్ రెండోది. మూడోది ఆయన ప్రీచింగ్‌లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే కన్విక్షన్‌తో ప్రీచ్ చేస్తాడాయన. ఆయన ఆయన నమ్మాడు ఆ సత్యాన్ని. ఆయన నమ్మాడు కాబట్టి ఆయన హృదయం అంతా పొంగి బయటికి రావటం మనం చూస్తాం ఆయన ప్రీచింగ్‌లో. సో, హి హాస్ ఎ క్లారిటీ, హి హాస్ ఎ కొహరెన్స్ అండ్ ఆల్సో హి హాస్ ఎ కన్విక్షన్. చాలా మందికి ఈ విషయాలు తెలీదనమాట. తెలీదు. ఆయన గొప్ప దైవజనుడు అంటారు గానీ, అసలు గొప్ప దైవజనుడు, గొప్ప బోధకుడు అంటారు గానీ, ఎలా అయ్యాడు అనేటువంటిది ఎక్కువ మంది ఆలోచించలేరు. బట్ నేను దగ్గర నుంచి ఆయన చూశాను కాబట్టి, ఆయన ప్రీచింగ్‌లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటో చెప్తున్నాను. ఆయనకు దేవుడు డెఫినిట్‌గా గిఫ్ట్ ఇచ్చాడు. ఆయనకు ప్రీచింగ్ గిఫ్ట్ ఇచ్చాడు, టీచింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. అందులో డౌటే లేదు. లేకపోతే ఆయన అంత స్పష్టంగా, అంత ధారాళంగా తప్పు వెళ్ళకుండా, జాగ్రత్తగా మాట తర్వాత మాట, సెంటెన్స్ తర్వాత సెంటెన్సు మాట్లాడటం అనేటువంటిది చాలా కష్టం. సో, ఆయనకి దేవుడు ఇవన్నీ ఇచ్చాడు. ఇంకొకటేంటంటే, ఆయన ప్రీచింగ్‌లో ఉన్నటువంటి గొప్ప విషయము నేను నేర్చుకోవాలి, ప్రతి బోధకుడు నేర్చుకోవాలి. నేను అనుకుంటాను నెక్స్ట్ జనరేషన్ కూడా ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలి. అదేంటంటే, దేవుని వాక్యముకు కింద నిలబడి ప్రీచ్ చేస్తాడు. దేవుని వాక్యమును అంటే దేవుని వాక్యాన్నే ముందు పెట్టి, ఇదే ఉన్నతమైనది, దేవుడే ఉన్నతమైన వాడు అని చెప్పి, ఆయనను వెనక్కి తీసుకెళ్ళిపోతాడు. ఆయన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయి ఆయన తగ్గించుకుంటాడు. ఆయన తగ్గించుకొని, ఆయన వెనక్కి తీసుకెళ్ళి, ఉన్నతమైన దేవుణ్ణి, నమ్మదగిన దేవుని వాక్యాన్ని మన ముందు పెడతాడు. ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు. ఆయన కిందకి వెళ్ళిపోతాడు. చాలామంది ప్రీచింగ్‌లో ఏం జరుగుతుందో తెలుసా అండి? వాళ్ళు దేవుని వాక్యం మీద నిలబడి ప్రీచ్ చేస్తారు. తీయండి దేవుడి వాక్యం అంటే ఎంత రెక్లెస్‌గా మాట్లాడతారంటే తీయండి. నేనెవరో మీకు చూపిస్తాను ఈరోజు. నేను ఎంత తెలివిగలవాడినో మీకు చూపిస్తాను ఈరోజు. నాకు తెలిసినంత ఎవరికీ తెలీదు. దీన్నేమంటామంటే దేవుని వాక్యాన్ని దేవుడిని కిందకి పెట్టి నువ్వు పైన నిలబడి ప్రీచ్ చేస్తున్నావు అంటారు. ఇది విపరీతమైన గర్వం అన్నమాట. విపరీతమైన గర్వముతో బోధిస్తున్నారు ఈరోజు పుల్పిట్స్‌లో నుంచి. ఆయన ఏ రోజు దేవుని వాక్యమును ముందు పెట్టి తనను తాను తగ్గించుకొని ఇంకా కిందకెళ్ళిపోయి దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని వాక్యం ఎంత గొప్పదో చూపించడానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప దైవజనుడు. ఈ ప్రీచింగు ప్రతి ప్రీచరు నేర్చుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ ప్రీచర్. ఒక బోధకుడికి ఉండాల్సినటువంటి ఒక మంచి లక్షణము. పుల్పిట్లో యారగెన్స్ ఉండకూడదు. ప్రీచరు యారగెంట్‌గా ఉండకూడదు. నాకే తెలుసు, నేను చూపిస్తాను, నేనెంత గొప్పోడినో చూడండి, నా దగ్గర శక్తి ఉంది. అంటే ఇంకా పుల్పిట్లో ఉన్నంత సేపు కూడా సంఘంలో ఉన్నవాళ్ళు కాపరినే చూస్తారు కానీ సర్వోన్నతుడైన దేవుడిని చూడరు. సర్వోన్నతుడైన దేవుని వాక్కును కూడా చూడలేరు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యానికి పైన నిలబడి దేవుని వాక్యాన్ని కిందకి నెట్టి ప్రీచ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. జాన్ మెకార్థర్ ఏ రోజు అలా చేసినటువంటి వ్యక్తి కాదనమాట. సో, ఆయన జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి లక్షణం నమ్మకమైన వాడంటే, రెండో లక్షణము ఆయన మంచి ప్రీచర్ అలాగే టీచర్. సో, మూడో లక్షణము నాకు తెలిసి నేను అనుకుంటాను ప్రతి కాపరి నేర్చుకోవాలి. ప్రతి యవనస్తుడు కూడా నేర్చుకోవాలి. మూడో లక్షణం ఏంటంటే ఆయన చాలా కష్టపడతాడు. హార్డ్ వర్కింగ్, కష్టపడేటువంటి వ్యక్తి. ఆదివారం ఏం చెప్పాలంటే శనివారం సాయంత్రం బైబిల్ తీస్తారు పాస్టర్స్. స్పష్టత ఎక్కడి నుంచి వస్తుంది? కొహరెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? కన్విక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? క్లారిటీ, కోహరెన్స్, కన్విక్షన్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పమంటారా? ద టైమ్ యూ స్పెండ్ విత్ గాడ్. దేవుడితో నువ్వు స్పెండ్ చేసిన టైంలో నుంచి అవి పుట్టుకొస్తాయి. దేవునితో ముఖాముఖిగా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం చదువుకుంటూ దేవుని వాక్యం ధ్యానిస్తూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ
దేవుణ్ణి చూపించాలని ప్రయత్నం చేస్తాడు కదా, ఆ బోధకుడు దగ్గర వస్తుందన్నమాట ఆ కన్విక్షన్, ఆ క్లారిటీ. సో అది అంతా కూడా నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ ఆల్ బ్లడ్ అండ్ స్వెట్. కష్టపడి పని చేస్తేనే అంత మంచిగా పనిని చేయగలం. మనం ఎక్సలెన్స్ అంటాం. మనం చేసే పనులు ఎలా ఉండాలి? మన పని ఎక్సలెంట్గా ఉండాలి. మనము ఒక దేవుని బిడ్డగా నార్మల్గా చేయకూడదు. పని చేస్తే మన పని ఎలా ఉండాలంటే ఎక్సలెంట్గా ఉండాలి. ఆయన ప్రీచ్ చేస్తే ఆయన బెస్ట్ ప్రీచరు, ఆయన బెస్ట్ టీచర్ అనాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మీరు ఊహించండి. ఆయన కష్టపడేటువంటి వ్యక్తి. మీరు చూడండి, 56 సంవత్సరాలు దాదాపు ఆదివారం నాడు సండే నేను ఆయన చూసేవాడిని. ఆయన 75-76 సంవత్సరాల్లో ఆదివారం ఉదయం 2 సర్వీసెస్లో నిలబడి గంటసేపు ప్రీచ్ చేసేవాడు. అంతేకాదు సాయంత్రం మళ్ళీ 6 గంటలకు వచ్చి సాయంత్రం 1 గంట ప్రీచ్ చేసేవాడు. అంటే ఒక సండే 3 సార్లు పుల్పిట్లో నిలబడి 3 గంటలు ప్రీచ్ చేసేవాడు. నాకు 40 సంవత్సరాల వయసులో నేను ఎదురుగా కూర్చొని వాక్యం వింటా అనుకునేవాడిని. 75 సంవత్సరాలప్పుడు అసలు నేను బెడ్ మీద నుంచి లెగుస్తానా అనుకునేవాడిని. 75వ సంవత్సరంలో నేను నుంచుంటే తల తిరుగుతుందేమో, ఎక్కడ పడిపోతానని పక్కనున్న పిల్లర్ పట్టుకునే పరిస్థితి ఉండాల్సిన టైంలో నిలబడి అంతంతసేపు వాక్యం చెప్తున్నాడంటే ఆశ్చర్యపోయేవాడిని నేను. అంటే అర్థం ఏంటంటే ఆయన హార్డ్ వర్కింగ్ మాత్రమే కాదు, హార్డ్ వర్క్ చేయాలన్న డిజైరే మాత్రమే కాదు, ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటాడు చూడండి. అలా 56 సంవత్సరాలు 3000 సెర్మన్స్ పైనే ఆయన రికార్డెడ్ సెర్మన్స్ ఉన్నాయి అందుబాటులో. సో అంతేకాదు ఆయన పుల్పిట్లో రావడానికి ఒక సెర్మన్కి 30 గంటల నుంచి 40 గంటలు స్పెండ్ చేసేవాడంట ఒక సెర్మన్ డెలివరీ చేయడానికి. అట్లా మీరు సండే మార్నింగ్ ఒక సెర్మన్, సండే నైట్ ఒక సెర్మన్, 2 సెర్మన్స్ అనుకోండి. 60 గంటలు. వారంలో 60 గంటలు నువ్వు కష్టపడాలనుకోండి 75వ సంవత్సరంలో ఎలా ఉంటుందో ఊహించండి. సో ఆయన అంత ప్రిపేర్ అయ్యేవాడు, ప్రిపేర్ అయ్యేవాడు. సెర్మన్లో కూడా ఎక్కడ కూడా అస్సలు ఫ్లో కానీ చాలా మంచిగా ఉండేది. అంతేకాదు ఆయన ఇంకొకటి నేను గమనించాను ఆయన జీవితంలో, ఆయన ఎక్కువగా చదువుతాడు, విపరీతంగా చదువుతాడు. కంటిన్యూగా హీ రీడ్స్. హీ ఈజ్ ఎ గ్రేట్ రీడర్. బుక్స్ తీసుకొని చదువుతూ ఉంటాడు అనమాట. చదువుతూ ఉంటాడు. అంతేకాదు ఆయన చదవడం మాత్రమే కాదు, ఆయన హార్డ్ వర్కింగ్ అని మనకు ఎలా తెలుసు అంటే ఇంకొకటి, ఆయన ఎన్ని పుస్తకాలు రాశాడు? ఆయన ఇప్పుడు పుస్తకాలు చదవటం వేరు, ఇప్పుడు పుస్తకాలు రాయాలి కదా. ఈరోజు మనం ఒక పుస్తకం రిలీజ్ చేయబోతున్నాం, దేవుని చిత్తం తెలుసుకోవడం వల్ల. ఆయన రాసిన పుస్తకమే. సో ఆయన ఎన్ని పుస్తకాలు రాశాడు? అఫీషియల్గా మనం వినేది ఏంటంటే ఆయన 150 పుస్తకాలు రాశాడు అని చెప్పి మనం చదువుతాం. నాకు తెలిసి ఆయన ఇంకెక్కువే రాశాడు. నాకు తెలిసినంత వరకు ఆయన ఎడిట్ చేసినవి కానీ, ఆయన రాసిన స్టడీ బుక్ గైడ్స్ కానీ అన్నీ కలిపితే ఒక 400 దాకా రాశాడు. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీరందరూ ఒక 200 పేజీల పుస్తకం రాయటానికి ప్రయత్నం చేయండి. ఎంత కష్టం ఉంటుందో ఆలోచించండి దాని వెనకాల. ఇన్ని పుస్తకాలు రాశాడు, ఇంత పరిచర్య చేశాడు, దేవుని వాక్యం అంతా ప్రకటించాడు. అంతేకాదు అన్ని పుస్తకాలు చదువుకున్నాడు. సో దీని అంతటి వెనకాల ఎంతో కష్టం ఉంది. మనం చాలాసార్లు లైట్ల ముందు నిలబడి, కెమెరాల ముందు నిలబడిన వ్యక్తినే చూస్తాం కానీ ఆ వ్యక్తి వెనకాల చేసేటువంటి రక్తమో చెమట ఎవరికి తెలియదు. సో దయచేసి మనం చూసేటప్పుడు ఆయన మంచి బోధకుడు అన్నప్పుడు దాని వెనకాల ఆయన ఎంత కష్టం ఉందో కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరము ఉందన్నమాట. సో మూడో లక్షణం ఆయనలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కష్టపడేటువంటి వాడు. యవనస్తులు ప్రాముఖ్యంగా నేను చెప్తున్నాను, కష్టపడాలి అనేటువంటి దాని మీద నేను 7 సెర్మన్స్ చెప్పాను. హార్డ్ వర్క్ అండ్ లేజినెస్. మీరు కష్టపడకుండా మీ జీవితంలో ఏం చేయలేరు. మీ ప్రతి కళ కలగానే మిగిలిపోతుంది. మీరు డే డ్రీమర్స్గా మిగిలిపోతారు. అంటే ఊరికి కళల్లో బతుకుతావు. నువ్వేం చేయలేవు నీ జీవితంలో. నువ్వు నీ జీవితంలో ఏం చేయలేకపోవటానికి, ఈ రోజు కూడా నువ్వేం చేయలేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు కష్టపడటానికి ఇష్టపడలేదు. కష్టపడని వాడు ఏమీ చేయలేడు. దేవుడు కష్టపడని వ్యక్తిని దీవించడు. మీరు చూసారండి, మీరు ఎగ్జామ్స్లో కూడా ఐఐటి ఎగ్జామ్స్ అయినా, ఎంసెట్ ఎగ్జామ్స్ అయినా, ఏ ఎగ్జామ్స్లోనైనా ఎవరికి ఫస్ట్ వస్తుంది? మరి ఆ లాజిక్ కూడా తెలీదా మనకి? ఎవరు ఎక్కువ కష్టపడితే, ఎవరు బాగా చదివితే, ఎవరు శ్రమ పడితే వాళ్ళకే దేవుడు అన్యాయస్తుడు కాదు. సో హార్డ్ వర్క్ చేయకుండా నేను అద్భుతాలు చేయాలనుకుంటున్నాను, నేను ఇంటర్నేషనల్ స్పీకర్ని అవ్వాలనుకుంటున్నాను. ఎలా అవుతావు ఇంటర్నేషనల్ స్పీకరు? నువ్వు అసలు ఇంటర్నేషనల్ స్పీకరు కాదు. అసలు ముందు కష్టపడటం మొదలు పెట్టాలి. సో మనం పతనమైన మనిషి వ్యక్తిత్వం ఏంటంటే, నేను చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకోండి,
చాలా చేయాలని ఊహిస్తుంటాడు. నేను అది చేయగలను, నేను ఇది చేయగలను, నేను అక్కడికి వెళ్ళగలను, నేను ఇక్కడికి వెళ్ళగలను, నేను ఎలా అయిపోతాను, అలా అయిపోతాను అని అంటాడు. యాక్చువల్గా 5 సంవత్సరాల తర్వాత కూడా అక్కడే ఉంటాడు. ఎందుకని? ఎందుకనంటే కష్టపడ్డు కాబట్టి. కష్టపడటానికి ఇష్టపడట్లేదు కాబట్టి. ఆయన జీవితం నుంచి నేను నేర్చుకున్న 3 లక్షణాలు చెప్పాను ఇప్పటికి. మొట్టమొదటిది ఆయన నమ్మకమైన వాడు. రెండోది ఆయన మంచి ప్రీచర్ అండ్ టీచర్. మూడోది ఆయన కష్టపడేవాడు. అంతేకాదు ఆయన చూడండి, ఆయన సెమినరీ స్టార్ట్ చేశారు, మాస్టర్స్ సెమినరీ. సెమినరీకి ప్రెసిడెంట్గా పనిచేసేవాడు. మాస్టర్స్ యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. మాస్టర్స్ యూనివర్సిటీకి ప్రెసిడెంట్గా పనిచేసేవాడు. గ్రేస్ టు యూ అని ఉంది ఇంకొక మినిస్ట్రీ, దానికి ప్రెసిడెంట్గా పనిచేసేవాడు. అంటే అసలు ఇన్ని ఎలా చదువుతున్నాడు, ఇన్ని ఎలా రాస్తున్నాడు, ఇన్ని పరిచర్యలు, ఇంత బాధ్యత ఎలా మోస్తున్నాడు. వీటన్నిటికన్నా తోడు ఇంకొకటి ఏంటో తెలుసండి, హార్డ్ వర్కింగ్ దగ్గరే చెప్పేస్తాను నేను, ఇంకో పాయింట్గా చెప్పను. ఇదేంటంటే ఆయన వెరీ డిసిప్లైన్డ్ మ్యాన్. మీరు ఆయన మీ ఇంటికి పిలిచి మటను, చికెను, ఫిష్ అన్నీ వండి పెట్టారనుకోండి, ఆయన మీరు వడ్డిస్తే తీసుకోడు. ఆయనకి ఏం కావాలో అదే తీసుకుంటాడు. ఆయన ప్లేట్లో ఒక మొక్కిది, ఒక మొక్కిది, కొద్దిగా వెజిటబుల్స్ ఉంటాయి అంతే. మీరు ఎంత ఫోర్స్ చేసినా తినడు. సో హీ ఈజ్ ఎ వెరీ డిసిప్లైన్డ్ మ్యాన్. అందుకే 75వ సంవత్సరంలో కూడా పుల్పిట్లో నుంచొని 3 గంటలు వాక్యం చెప్పగలిగాడు. డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఉన్నటువంటి మనిషి, హెల్త్ విషయంలో డిసిప్లిన్ ఉన్నటువంటి వ్యక్తి. నేను నేర్చుకోవాలి నిజంగా ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఒక లక్షణాల్లో డిసిప్లిన్. హార్డ్ వర్కింగ్లోనే చెప్పాను డిసిప్లిన్ అనేది కూడా. నాలుగో లక్షణం ఆయన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన లీడర్, నాయకుడు. ఈ మాట నేను యాక్చువల్గా ఫైటర్ అని అందాం అనుకున్నాను, కానీ ఫైటర్ అంటే మరి పోరాడేవాడు అని అనుకుంటారేమోనని నేను. బట్ లీడర్కి ఉండాల్సిన ఒక లక్షణం ఏంటి? లీడర్ మస్ట్ బి ఎ ఫైటర్. ఫైటర్ కాకపోతే లీడర్ అవడు. ముందుండి పోరాడేవాడు కాకపోతే లీడర్ అవడు. సో లీడర్, ఆయన మంచి లీడర్ అని నేను ఎలా చెప్తున్నానంటే, నేను గమనించింది, నేను దగ్గర నుంచి చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఆయనకి దేవుడు ఆయన స్థానిక సంఘాన్ని కాయటంతో పాటు ఆయనకి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే ఆయనకి యాంటీనాస్ ఉండే అనుకుంటా తలలో. ఆ యాంటీనాస్ ఏం చెప్పాయంటే, ఎక్కడైనా కూడా రాంగ్ సిగ్నల్ వెళ్తుందని తెలిసింది అనుకోండి, అందరికన్నా ముందు ఈయనకి తెలిసేది ఇక్కడ ఏదో రాంగ్ జరగబోతుందని. ఆయన చర్చిలో కాదు, అమెరికాలో. నేను అంటుంది అమెరికాలో ఎక్కడో ఏదో రాంగ్ జరగబోతుంది అనేటువంటి రాంగ్ సిగ్నల్ మొత్తం ఫస్ట్ ఆయనకి ఒక సిగ్నల్ వచ్చేది ఆయనకి. ఇంకా అది వచ్చిందనుకోండి, అది వచ్చిన తర్వాత ఆయన నిద్రపోయేవాడు కాదు. ఇంకా దాని సంగతి ఏదో ఒకటి తేల్చాలి, దాన్ని సాల్వ్ చేయాలి. అంటే ఆయన ఎలా చూసేవాడంటే, మంద మీదకి తోడేళ్ళు రావటం కాదు, అసలు తోడేళ్ళు ఒకటి ఉంది అనేటువంటి విషయం తెలియగానే ఈయన అలర్ట్ అయిపోయాడు ఇక్కడ. సో తోడేళ్ళు మన దగ్గరికి రాలేదు, ఇంకా మందని ఏం చేయలేదు ఇంకా. సో అసలు తోడేళ్ళు ఒకటి ఉంది, అది అమెరికాలో తిరుగుతుంది అనగానే ఏమనేవాడు వెంటనే, ఓ ఇది ఈ రోజు కాకపోయినా రేపైనా నా మంద మీదకి రావడానికి అవకాశం ఉంది, కాబట్టి దీన్ని ఏం చేయాలి, దీన్ని అది అక్కడ ఉండగానే దీన్ని హ్యాండిల్ చేయాలని చెప్పి ఆయన చాలా, అంటే లీడర్షిప్లో ఉండాల్సింది అదే. లీడర్షిప్లో ఉండాల్సింది ఏంటంటే, జరిగిన తర్వాత ఎందుకు జరిగిందో నడిపించటం కాదు. లీడర్ అన్న వాడు అసలు జరగకముందే ఏదైనా జరుగుతుందేమోనని చూడగలగాలి, ముందుకి చూడగలిగి జాగ్రత్తగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి. ఆయన చాలా యుద్ధాలు చేశాడు అమెరికాలో. ఆయన చేసిన యుద్ధాలు నాకు తెలిసి ఈ మోడర్న్ టైమ్స్లో ఏ పాస్టర్ గారు కూడా చేయలేదు. రీసెంట్గా కోవిడ్ టైంలో కూడా కాలిఫోర్నియా గవర్నమెంట్తో పోరాడాడు. నాకు తెలిసి సుప్రీంకోర్టులో కేసు గెలిచాడు. సో ఆయన అంటే కోవిడ్ టైంలో చర్చిలుగా కలవకూడదు అన్నారు. ఈయన 2 వారాల్లో 3 వారాల్లో నాకు గుర్తుండి చర్చి మూసేశారు. ఆ తర్వాత దీనివల్ల పెద్ద హాని ఏం జరగట్లేదని చెప్పి రూల్స్ ఫాలో అవుతూ చర్చి ఓపెన్ చేశాడు. చర్చ్ ఓపెన్ చేశారని కాలిఫోర్నియా గవర్నమెంట్ నాకు గుర్తుండి వాళ్ళ మీద ఏదో ప్రాబ్లం క్రియేట్ చేసి కేసు పెట్టినట్టున్నారు. ఆ కేసు ఫైట్ చేసి ఆఖరికి గెలిచారు. గ్రేస్ కమ్యూనిటీ చర్చ్ గెలిచిందనమాట. సో ఇది పొలిటికల్ బ్యాటిల్ మనం పక్కన పెట్టేద్దాం. పొలిటికల్ బ్యాటిల్ అంటే ఆయన ఏమంటాడంటే, నా రాజు మమ్మల్ని సంఘంగా కలవమన్నాడు, మీకే అధికారం లేదు మమ్మల్ని కలవకుండా ఆపేటువంటి అధికారం. నేను మా రాజు మాట వింటాను, నేను మీ మాట విన్నాడు అంతే. ఆయన చెప్పింది ఏంటంటే, మై కింగ్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఐ విల్ లిజన్ టు మై లార్డ్ సెడ్ యూ రెగ్యులర్లీ మీట్, వి విల్ మీట్.
ఆయన చూసుకుంటాడు మాకేంటని. సో, అంత స్టాన్స్ తీసుకున్నాడు. అది పొలిటికల్ బ్యాటిల్. దాన్ని పక్కన పెట్టేద్దాం. ఈయన పోరాడిన పోరాటాల్లో చాలా పోరాటాలున్నాయి. నేను కొన్ని అంటే ఈయన నాయకుడిగా ఒక స్థానిక సంఘానికి నాయకత్వమే కాదు గానీ, అమెరికాలో ఉన్న ఎవాంజెలికల్ చర్చెస్ అన్నిటికి కూడా ఒక నాయకుడిగా పనిచేశాడు అని చెప్పడం కోసం ఈ నాయకత్వం గురించి మాట్లాడుతున్నాను. మొట్టమొదటిది ఇన్హెరెన్సీ ఇష్యూ. లిబరల్ థియాలజీ, లిబరల్ థింకింగ్ అనేటువంటిది అమెరికాని పాడు చేస్తున్నటువంటి కాలంలో దేవుని వాక్యము లో తప్పులున్నాయని, దేవుని వాక్యాన్ని అంతా దేవుడి వాక్యం కాదని రకరకాలైనటువంటి వస్తా ఉన్న టైంలో ఆయన దేవుని వాక్యము దోషరహితమైనటువంటిది అనేటువంటి పోరాటాన్ని తీసుకొని ఆర్‌సి స్ప్రోలు, నార్మన్ గైస్లర్ వీళ్ళందరూ కలిసి పోరాడారు. పోరాటంలో ఈయన కూడా ఒక ప్రాముఖ్యమైన రోల్ తీసుకొని పోరాడి ఇన్హెరెన్సీ అంటాం మనం ఇంగ్లీష్‌లో. ఇన్ఫాలిబిలిటీ, ఇన్హెరెన్సీ అంటాము. ఆ ఇన్హెరెన్సీని ప్రొటెక్ట్ చేసినటువంటి ఫైట్ ఒకటి చేసాడు. అంతేకాదు ఆయన గాస్పెల్‌ని పాడు చేయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే, సువార్తను డిస్టర్బ్ చేయాలని గాని, సువార్తను పాడు చేయాలని గాని ప్రయత్నం చేస్తుంటే, గలతీలకు రాసిన పత్రిక పౌలు ఎలా రాసాడో, జాన్ మెకార్థర్ కూడా ఒక బుక్ రాసాడు. జాన్ మెకార్థర్ లైఫ్ మొత్తంలో ఆయన రాసిన 150 పుస్తకాల్లో మేబీ ద బెస్ట్ బుక్ మీరు చదవాలనుకుంటే ఈ బుక్ చదవండి. ఈ బుక్ పేరేంటంటే 'ద గాస్పెల్ అకార్డింగ్ టు జీసస్'. 'ద గాస్పెల్ అకార్డింగ్ టు జీసస్' ఈ బుక్ రాసాడు. ఈ బుక్ ఎందుకు రాసాడంటే, జీసస్ క్రైస్ట్‌ని నువ్వు నువ్వు నమ్మితే చాలు, నీ జీవితం మారకపోయినా పర్వాలేదని చెప్పేటువంటి ఒక బోధ. ఆ బోధని కౌంటర్ చేస్తూ రాసాడు. ఏమన్నాడంటే, లార్డ్ జీసస్ క్రైస్ట్ బోధించిన బోధ ఏంటంటే, ఆయనను నమ్ముకున్నవాడు ఆయనను ప్రభువుగా అంగీకరించాలి, ఆయనకు లోబడాలి, ఆయన వెంబడించాలి. సో, అంటే మనం ఏమంటామంటే, దేవుడిని నమ్ముకో, నువ్వు ఇంతకుముందు ఎలా బతికావో అలా బతుకు అనేటువంటి గాస్పెల్ చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన 'గాస్పెల్ అకార్డింగ్ టు జీసస్' అనే బుక్ రాయటం జరిగింది. సో, ఆ బుక్కు నేను అందరికీ రికమెండ్ చేస్తాను. సో, అంటే గాస్పెల్ ఎక్కడైనా డిస్టర్బ్ అవుతుందంటే స్పందించాడు. దేవుని వాక్యం ఎక్కడైనా డిస్టర్బ్ చేస్తున్నారంటే స్పందించాడు. ఫ్రంట్ లైన్‌లో ఉండి స్పందించాడు. మామూలుగా కాదనమాట. ఆ మామూలు యుద్ధాలు కాదు ఇవి, అమెరికాలో జరిగినటువంటి యుద్ధాలు. అంతేకాదు కరిస్మాటిక్ మూవ్‌మెంట్ మనందరికి తెలుసు గదా! భాషలు, తర్వాత ఈ అద్భుతాలు, ఈ గొడవ, ఈ స్వస్థతలు, ఈ గొడవ అంతా ఉంది గదా! వీళ్ళంతా ఏం చేశారు? పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన్ని అర్థం చేసుకొని, ఆయన కార్యాలను అర్థం చేసుకొని, దేవుని వాక్యానుసారంగా నమ్మకుండా ఇదంతా మొదలుపెట్టారని ఆయన 2 బుక్స్ రాసాడు వాళ్ళ గురించి. మొట్టమొదటిది 'కరిస్మాటిక్ కేయాస్' అని రాసాడు. 2 'స్ట్రేంజ్ ఫైర్' అని రాసాడు. 2 పుస్తకాలు రాసాడు ఈ కరిస్మాటిక్ మూవ్‌మెంట్ మీద. అండ్ 'సైన్స్ అండ్ వండర్స్', 'ఫెయిత్ మూవ్‌మెంట్' వీటన్నిటి మీద రాసాడనమాట. రాసి ఆ బ్యాటిల్‌ని గూడా అంటే అవి సంఘాలను పాడు చేస్తాయి అని చూసాడు. చూసి ఆ రెండిటిని ఆపటం కోసం రాసాడు. రాయటం మాత్రమే కాదు, 'స్ట్రేంజ్ ఫైర్' కాన్ఫరెన్స్ ఒకటి పెట్టాడు చర్చ్‌లో. నాకు తెలీదు ఎన్ని వేలు, నేను అక్కడే ఉన్నాను అప్పుడు. అమెరికాలో చదువుకుంటా ఉన్నాను. ఒక 7,000, 8,000 మంది పాస్టర్స్ అందరిని పిలిచి ఒక చోటకి పెద్ద కాన్ఫరెన్స్ గూడా పెట్టాడనమాట. అంతేకాదు ఆయన పోరాడుతున్న ఇంకొక పోరాటం ఏంటంటే, స్త్రీలు సంఘానికి కాపరులుగా ఉండకూడదు. ఇది పెద్ద పోరాటమేననమాట. మామూలు పోరాటం కాదనమాట. సో, స్త్రీలు నాయకత్వాన్ని పురుషుడి దగ్గర నుంచి లాక్కొని, పురుషుడి మీద అధికారం చేయకూడదు సంఘంలో అనేటువంటిది మనము ఫస్ట్ తిమోతి నేను చెప్పినప్పుడు చెప్పాను. సో, దీని విషయంలో చాలా పోరాడాడు. చాలా మందితో పోరాడాడు. చాలా పోరాటాలు జరిగినాయనమాట. అంతేకాదు దేవుడు మనిషిని స్త్రీగాను, పురుషుడిగాను మాత్రమే చేసాడు. మూడో జెండర్ లేదు. ఇదొక ఎల్‌జీబీటీక్యూ+ అంటాం గదా! ఈ ఎల్‌జీబీటీక్యూ+ మీద చాలా పోరాటం చేసాడు. దేవుడు మనిషిని స్త్రీగాను, పురుషుడిగాను మాత్రమే చేసాడు. మూడో జెండరు, నాలుగో జెండరు, ఐదో జెండర్ అలాంటి జెండర్‌లేమి లేవు బైబిల్‌లో. దేవుడు దాన్ని అంగీకరించడు. సో, మీరు చూడండి ఎల్‌జీబీటీక్యూ వాళ్ళ మీద యుద్ధం చేయాలంటే చిన్న విషయం కాదు. ఆళ్ళ వెనకాల పెద్ద పెద్ద పొలిటికల్ పవర్స్ ఉన్నారు. ఆయన పొలిటికల్ పవర్ గాదు, ఎవ్వరిని లెక్క చేసేవాడు. జాన్ మెకార్థర్‌లో ఉన్నటువంటి ఇంకొక గ్రేట్ క్వాలిటీ ఏంటంటే, హి ఈజ్ ఎ ఫియర్‌లెస్ మ్యాన్. నేను అలాంటి భయం లేని వ్యక్తిని నేను చూడలేదు. అసలు నాకు తెలిసి ఆయనకి భయం అంటే ఏంటో తెలీదనుకుంటున్నాను నేను. అంత అంత ఫైట్ చేయగలిగినటువంటి ఫైటర్ అనమాట. సో, నేనంటాను ఫైటర్ అని అనటం కన్నా గూడా ఆయనను మనము లీడర్ అనే అందాము. అంతేకాదు ఆయన అబార్షన్ విషయంలో చాలా ఫైట్ చేసాడు. అబార్షన్ చేయకూడదు అని. తల్లి గర్భంలో ఉన్న బిడ్డ 2 రోజుల బిడ్డైనా, 1 రోజు బిడ్డైనా, ఇప్పుడే పుట్టిన బిడ్డైనా, తల్లి గర్భంలో ఒక వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తిని భద్రం చేయాల్సిన బాధ్యత మనది. సో, అబార్షన్ చేయటం అనేటువంటి స్త్రీకున్న రైటు. ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు అబార్షన్ చేసుకోవచ్చు అని చెప్తున్నటువంటి కాలంలో ఆయన పోరాడాడు. దేవుని వాక్యం చూపిస్తూ లేదు అబార్షన్ చేయకూడదు. అబార్షన్ అనేటువంటిది మర్డరు.
ఒక బలహీనుడైనటువంటి, తనను తాను కాపాడుకోలేనటువంటి ఒక వ్యక్తిని చంపుతున్నారు మీరు, చంపొద్దు అని చెప్పి పోరాడినటువంటి వ్యక్తి జాన్ మెకార్థర్. సో, ఆయన ఒక పోరాటం కాదు. నేనిప్పుడు చాలా పోరాటాలు చెప్పాను. ఎన్ని పోరాటాలు పోరాడాడో ఇయన్నీ కూడా ఆయన చర్చిని ప్రొటెక్ట్ చేసుకుంటం మాత్రమే కాదు గానీ, అమెరికాలో ఉన్నటువంటి సంఘాలన్నిటిని భద్రం చేయటం కోసం ఆయన ముందు నిలబడి పోరాడినటువంటి వ్యక్తి జాన్ మెకార్థర్. సో, దీంతో నేను అనుకుంటాను 4 విషయాలు అయిపోయినాయా? 4 విషయాలు అయిపోయినాయి. ఆయన నాయకుడు. తర్వాత విషయం, ఐదో విషయము, జాన్ మెకార్థర్ గారు ఈజ్ ఎ పాస్టర్ ఆఫ్ పాస్టర్స్. అంటే ఆయన పాస్టర్ మాత్రమే కాదు, ఆయన కాపరులను తయారు చేసినటువంటి పాస్టర్. ఆయన దీన్ని నేను బ్రీఫ్‌గా చెప్తాను. ఆయన కాపరులను తయారు చేస్తున్నాడు, కాపరులను తయారు చేసాడు తన జీవిత కాలం అనేటువంటి దానికి ఒక ప్రూఫ్ నేనే. నేనే నేను జాన్ మెకార్థర్ గారి సెమినరీలో చదువుకొని వచ్చాను. సో, చదువుకొని వచ్చానంటేనే అర్థము అక్కడ సెమినరీ ఉంది కాబట్టి. సెమినరీ స్టార్ట్ చేసిందే మరి ఆయన, ద మాస్టర్స్ సెమినరీ అనేటువంటిది. నేను చదువుతున్నప్పుడు మాస్టర్స్ సెమినరీలో మొత్తము ఒక 400 మంది చదువుతుండేవాళ్ళు. నేను విన్నదేంటంటే ఇప్పుడు అది 700 మందికి వచ్చిందని. 700 మంది చదువుతున్నారు ఇప్పుడు. సో, నేను విన్న విషయం ఏంటంటే నెక్స్ట్ 20 సంవత్సరాల్లో మేబీ అమెరికాలో ఉన్నటువంటి సెమినరీస్ అన్నిటిలో లీడింగ్ పొజిషన్‌లోకి దేవుడు మాస్టర్ సెమినరీని తీసుకొస్తున్నాడు అనేటువంటిది, వాళ్ళ ప్రణాళికలు కూడా అలానే ఉన్నాయి అనేటువంటిది నేను విన్నాను. సో, ఎంతోమంది కాపరులను తయారు చేశాడు ఈయన. ఆయన కాపరిగా ఉండటం మాత్రమే కాదు, అనేక మంది కాపరులను మాస్టర్స్ యూనివర్సిటీ ద్వారా తయారు చేశాడు, మాస్టర్స్ సెమినరీ ద్వారా తయారు చేశాడు. అంతేకాదు షెపర్డ్స్ కాన్ఫరెన్స్ అని ఆయన పెడతాడు. ప్రతి సంవత్సరము గ్రేస్ కమ్యూనిటీ చర్చ్‌లో జరుగుతది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి పాస్టర్స్ అందరూ అక్కడికి వస్తారు. ఈ సంవత్సరం నేను 2025 షెపర్డ్స్ కాన్ఫరెన్స్‌కి నేను కూడా వెళ్ళాను. సో, అంటే ఆయన పాస్టర్‌గా ఉండటం మాత్రమే కాదు గానీ, ప్రపంచంలో ఉన్నటువంటి కాపరులందరికీ సహాయం చేసినటువంటి పాస్టర్ గారు జాన్ మెకార్థర్ గారు. అంతేకాదు ఆయన లెగసీ స్టాండర్డ్ బైబిల్, ఎల్ఎస్బి అంటాం కదా, ఎన్ఏఎస్బి అప్డేట్ చేశారు. లెగసీ స్టాండర్డ్ బైబిల్‌ని కూడా అప్డేట్ చేసి బెస్ట్ ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్‌ని బయటికి తీసుకొచ్చింది కూడా ఆయన. ఆయన ఒక్కడి గురించి ఆలోచించలేదు, మొత్తము గ్లోబల్ చర్చ్ గురించి ఆలోచించాడు. అంతేకాదు ఆయన పాస్టర్స్‌ని తయారు చేశాడు అనేటువంటి దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆయన వాళ్ళ చర్చి నాకు గుర్తుండి మోర్ దెన్ 100 మిషనరీస్‌ని పంపించింది ప్రపంచంలో దేశాలకి. 100 పైన ఉన్నారు ఇప్పుడు మిషనరీస్. వాళ్ళ మిషనరీస్ ప్రపంచంలో డిఫరెంట్ కంట్రీస్‌లో బైబిల్ ట్రైనింగ్ సైడ్ పనిచేస్తూ ఉన్నారు. అంతేకాదు జాన్ మెకార్థర్ గారు ఇంటర్నేషనల్‌గా అన్ని కంట్రీస్‌లో సెమినరీలు స్టార్ట్ చేయాలని మాస్టర్స్ అకాడమీ ఇంటర్నేషనల్ అని టీఎంఏ అని స్టార్ట్ చేశారు. దాదాపు ఇప్పుడు 20 సెమినరీలు స్టార్ట్ చేశారు ప్రపంచంలో. ఒక్కొక్క సెమినరీ ద్వారా చాలామంది పాస్టర్స్‌ని మళ్ళీ తయారు చేస్తున్నారు. తయారు చేసి మళ్ళీ స్థానిక సంఘాలు స్థాపిస్తున్నారు. యుక్రెయిన్ అనేటువంటి ఒకే కంట్రీలో నాకు గుర్తుండి టీఎంఏ స్కూల్ ట్రైన్ చేసినటువంటి పాస్టర్స్ 1000 మంది కన్నా పైన ఉన్నారండి యుక్రెయిన్ ఒక్క కంట్రీలోనే. సో, అంటే అలాగే విశాఖపట్నంలో కూడా గ్రేస్ లైఫ్ థియలాజికల్ సెమినరీ స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ కూడా ఒక సెమినరీ స్టార్ట్ అవబోతుంది. దీని వెనకాల కూడా ఉన్నటువంటి వ్యక్తి జాన్ మెకార్థర్ గారు. సో, జాన్ మెకార్థర్ గారు పాస్టర్ గారు మాత్రమే కాదు, ఆయన ఒక్కడు పాస్టర్‌గా ఉండటం మాత్రమే కాదు, ప్రపంచంలో ప్రతి చోట మంచి కాపర్లు ఉండాలని కోరుకున్నాడు. వాళ్ళు కూడా మంచిగా దేవుని వాక్యం తెలిసి బోధించగలిగిన వాళ్ళుగా ఉండాలని కోరుకున్నాడు. దానికోసం ఆయన కష్టపడటం, ఎంత కష్టపడగలిగితే అంత కష్టపడ్డాడు. సో, అంతేకాదు 6వ పాయింట్, ఆయన దగ్గర నుంచి ఆయన గొప్పతనం గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి 6థ్ పాయింట్ ఏంటంటే, ఆయనకి గ్లోబల్ పర్స్పెక్టివ్ ఉంది. గ్లోబల్ పర్స్పెక్టివ్ అంటే తెలుసు కదండి మీకు. ప్రపంచం అంతా కూడా క్రీస్తు నామము ప్రకటించబడాలి, ప్రపంచం అంతా కూడా క్రీస్తుని తెలుసుకోవాలనేటువంటి గ్లోబల్ పర్స్పెక్టివ్ ఉన్నటువంటి వ్యక్తి. ఇది దేవుడు ఆయన ఎలా వాడుకున్నాడంటే, ఆయన సెర్మన్స్ అన్నీ కూడా ఆన్‌లైన్‌లోకి వచ్చినాయి. ప్రపంచంలో వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డౌన్లోడ్స్ చేసుకుంటూ ఆయన వాక్యం వింటా ఉన్నారు. సో, ఆయన వాక్యం వినటం ప్రపంచంలో అందరికీ. అంతేకాదు నేను విన్నదేంటంటే దాదాపు ఒక 700 రేడియో స్టేషన్స్‌లో ఆయన వాక్యం కంటిన్యూగా వెళ్తా ఉంటదంట. సో, ఆయన అంటే గ్లోబల్ పర్స్పెక్టివ్ అంటే అర్థం ఏంటంటే, అమెరికాలో మాత్రమే కాదు అన్ని దేశాలలో కూడా ఆయన పరిచర్య యొక్క ప్రభావము అన్ని దేశాలకు తీసుకెళ్ళటానికి వాళ్ళు ప్రతి ప్రయత్నము చేశారు. సో, లోకల్‌గా లాస్ ఏంజలస్‌లో ఉండటం మాత్రమే కాదు గానీ, అమెరికా అంతా తెలియటం మాత్రమే కాదు గానీ, స్పానిష్ వరల్డ్‌లోకి తీసుకెళ్లారు, రష్యన్ వరల్డ్‌లోకి తీసుకెళ్లారు, సో, అరబిక్ వరల్డ్‌లోకి తీసుకెళ్లారు. సో, ఆయనకి చాలా అంటే గ్లోబల్ పర్స్పెక్టివ్ ఉన్నటువంటి వ్యక్తి.
అన్ని దేశాల్లో దేవుని వాక్యము తెలిసిన వాళ్ళు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పనిచేశాడు. దానికి దేవుడు మాస్టర్ సెమినరీని వాడుకున్నాడు. టీఎంఏని వాడుకున్నాడు. షెపర్డ్స్ కాన్ఫరెన్స్‌ని వాడుకున్నాడు. దేవుడు ఆయన ఆయన పుస్తకాలను వాడుకున్నాడు. ఆయన కామెంటరీస్‌ని వాడుకున్నాడు. సో, వీటన్నిటిని వాడుకొని ప్రపంచంలో అన్ని దేశాలకు దేవుని వాక్యము తీసుకువెళ్ళటానికి ఆయన వాడుకున్నాడు. సో, ఆయనకి ఆరో పాయింట్ ఆయనకి గ్లోబల్ పర్స్పెక్టివ్ కూడా ఉంది. లాస్ట్ పాయింట్ ఆయన్ని అయిపోయింది. లాస్ట్ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆయన చేసిందంతా కూడా స్థానిక సంఘంలో ఉండే చేశాడు. ఆయనకి స్థానిక సంఘము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన ఒక 10 మెసేజ్‌లు పాకెట్‌లో పెట్టుకొని, ఒక బ్యాగ్ యేసుకొని, సోమవారం బయలుదేరి, శనివారం దాకా మీటింగ్‌లని తిరిగి, శనివారం రాత్రి మళ్ళీ చర్చ్‌కొచ్చి, అలా అలా జీవించలేదాయన. ఆయన 56 సంవత్సరాలు సంఘం ఎదురుగానే ఉన్నాడు. గొర్రెలతోనే ఉన్నాడు. ఎన్ని పోరాటాలు పోరాడినా స్థానిక సంఘంలో కూర్చొనే చేశాడు. స్థానిక సంఘంతో కలిసే చేశాడు. సో, ఇప్పుడు చూడండి, చాలామంది మినిస్ట్రీస్ పాడైపోవడానికి కారణం ఏంటంటే 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. రవి జకరియాస్ అలాగే స్టీవ్ లాసన్. వీళ్ళిద్దరూ చేసిన తప్పు ఒకటే తప్పుంది. అదేంటంటే స్థానిక సంఘాన్ని పట్టించుకోకుండా, స్థానిక సంఘ నాయకత్వానికి లోబడకుండా వాళ్ళు సెల్ఫ్ డిక్లేర్డ్‌గా, అంటే మేము బోధకులము, మేము అపాలజిస్టులము, మేము ఏదైనా చేయగలము, మేము ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర ఉండాల్సిన అవసరం లేదు అనేటువంటి ఉద్దేశమే ఎప్పుడూ కూడా మనల్ని పాపం చేయటానికి అవకాశం కలుగజేస్తది. కాబట్టి ఈయన తను ఏం నమ్మాడంటే, న్యూ టెస్టమెంటు ప్రకారము కొత్త నిబంధన అంతా చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు ఆయన సంఘాన్ని స్థానిక సంఘాల ద్వారానే కడుతున్నాడు. స్థానిక సంఘాలకు బయట మీరు న్యూ టెస్టమెంట్‌లో పరిచర్య జరిగినట్టు మీరు చూపించండి. మొత్తము దేవుడు స్థానిక సంఘం ద్వారానే చేస్తున్నాడు. స్థానిక సంఘాల ద్వారానే చేస్తున్నాడు. దేవుడు అది చేస్తున్నాడని గమనించినటువంటి వ్యక్తి జాన్ మెకార్థర్. ఆయన చేయాలనుకున్నది మొత్తము స్థానిక సంఘం ద్వారానే చేశాడు. మాస్టర్ సెమినరీ ఎక్కడుంది? గ్రేస్ కమ్యూనిటీ చర్చ్ క్యాంపస్‌లోనే ఉంది. సో, పాస్టర్‌లను తయారు చేయాల్సినటువంటి మాస్టర్ సెమినరీ ఎక్కడ ఎక్కడ స్టార్ట్ చేశారు? స్థానిక సంఘం ఎక్కడుందో అక్కడే స్టార్ట్ చేశారు. చూడండి, మీరు గమనించండి. హాస్పిటల్ ఉండదండి మన ఎంబీబీఎస్ కాలేజ్ పక్కన. డాక్టర్స్‌ని తయారు చేసేటప్పుడు మెడికల్ కాలేజ్ పక్కన హాస్పిటల్ ఉండదా? హాస్పిటల్ వేరే చోటను, మెడికల్ కాలేజ్ వేరే చోట ఉంటదా? సో, అంటే కాపర్‌లను తయారు చేసేటువంటి సెమినరీ ఎక్కడుండాలి? స్థానిక సంఘంలోనే ఉండాలి. స్థానిక సంఘం అంటుకొనే ఉండాలనమాట. సో, ఆ క్లారిటీ ఆయన చాలా క్లియర్‌గా ఉంది. చక్కగా చేశాడు. సో, స్థానిక సంఘానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, స్థానిక సంఘాన్ని పట్టించుకోకుండా, స్థానిక సంఘానికి బయట మేము పరిచర్య అంటే ఏంటో చేసి చూపిస్తామని ప్రయత్నం చేస్తున్నారు. మరలా చెప్తున్నాను, వీళ్ళ ఎండ్ ఫెయిల్యూరే. అంతేకాదు, ఫెయిల్యూర్ మాత్రమే కాదు, ప్రభువు వచ్చినప్పుడు వాళ్ళ పరిచర్యను అంగీకరించడు, గుర్తించడు. ప్రభు ఒకే మాట అడుగుతాడు. నువ్వు న్యూ టెస్టమెంట్ చదివావా? బైబిల్ చదివావా? సో, స్థానిక సంఘాన్ని పట్టుకొని, స్థానిక సంఘంలోనే ఉండి, స్థానిక సంఘం ద్వారానే దేవుడు చెప్పిన విధంగా పరిచర్య చేసినటువంటి వ్యక్తి జాన్ మెకార్థర్ గారు. సో, దీంతో మూడో పాయింట్ కూడా అయిపోయింది, మెయిన్ పాయింట్. సో, నాలుగో పాయింట్, మా కుటుంబానికి జాన్ మెకార్థర్ గారికి ఉన్నటువంటి సంబంధాన్ని నేను జ్ఞాపకం చేసుకొని నేను ముగిస్తాను. లాస్ట్ పాయింట్, మా కుటుంబానికి జాన్ మెకార్థర్ గారికి ఉన్న సంబంధం గురించి నేను చెప్తూ ఆయనను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను. నేను అబుదాబి గవర్నమెంట్‌లో పనిచేసేవాడిని. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీలో నేను పనిచేస్తా ఉన్న టైంలో మొట్టమొదట నా జీవితాన్ని మార్చినటువంటి వ్యక్తి వారెన్ వియర్స్బీ. వారెన్ వియర్స్బీ రాసినటువంటి కామెంటరీ సహాయంతో బైబిల్ చదువుతున్నటువంటి కాలం అది. 2008, 2009 ఆ టైంలో. చదువుతున్న టైంలో నాకు అబుదాబిలో ఉన్నటువంటి ఒక పాస్టర్ గారు, ఆయన పేరు పాస్టర్ శిశిర్ కుమార్ గారు. ఆ పాస్టర్ గారు నాకు మొదటిసారి జాన్ మెకార్థర్ అనేటువంటి ఆయన గురించి చెప్పారు. చెప్పి, ఆయన మంచి దైవజనుడండి. దేవుని వాక్యం చాలా చక్కగా చెప్తాడు. మీరు ఆయన కామెంటరీస్ రాసాడు. మీరు ఆయన కామెంటరీస్ చదవండండి అని చెప్పాడు. ఆయన పేరు ఒక పేరు చెప్పాడు. విలియం బార్క్లీ అనేటువంటి ఇంకొక దైవజనుడి పేరు చెప్పాడు. ఇద్దరు పేర్లు చెప్పాడు. నేను
జాన్ మెకార్థర్ కామెంటరీస్ కొనుక్కున్నాను. కొనుక్కొని చదవటం మొదలుపెట్టాను బైబిల్‌ని. అప్పటి వరకు నేను వారెన్ బియర్స్‌బీ కామెంటరీస్ చదువుతూ బైబిల్ నేర్చుకునేవాడిని. మొదటిసారి దేవుని వాక్యము, జీవము కలిగిన దేవుని వాక్యము, వారెన్ బియర్స్‌బీ చాలా హెల్ప్ చేశాడు నాకాయన. నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో, ప్రాముఖ్యమైన వ్యక్తుల్లో వారెన్ బియర్స్‌బీ ఒకడు. జాన్ మెకార్థర్ కామెంటరీస్ చదువుతూ, బైబిల్ చదువుతుంటే నాకింకా చాలా కలరు, లైఫు వస్తున్నట్టుగా దేవుని వాక్యంలోకి ఆహ్, దేవుని వాక్యం అంతా అర్థమవుతుంది. నా ఆత్మకు ఫీడ్ చేసుకోగలుగుతున్నాను అన్న ఆ ఫీలింగ్ స్టార్ట్ అయిందనమాట. ఆయన ఆయన కామెంటరీస్ చదవటం మొదలుపెట్టగానే. ఎందుకంటే బైబిల్ అర్థం అవ్వటం మొదలుపెట్టింది. బైబిల్ బాగా అర్థం అవ్వటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే బైబిల్ అర్థం అవ్వటం మొదలుపెడుతుందో మన లోపల ఒక సంతోషం కలుగుతుంటది. యెస్! ఇది కరెక్ట్. ఇది నిజము. దేవుడు ఇలా చెప్తున్నాడు. నేను ఇలా చేయాలి. అది స్టార్ట్ అయిందనమాట. అది స్టార్ట్ అయిన టైంలో నేనింకా ఆయన ఆయన మెసేజెస్ రెగ్యులర్‌గా వినటం మొదలుపెట్టాననమాట. అంటే కొన్నిసార్లు నాకు అనిపిస్తుంటది. మన మన యూట్యూబ్ ఫాలోవర్స్ గూడా అంటుంటారు. సార్ నాకు అడిక్షన్ అయిపోయింది సార్ మీ మెసేజెస్ అంటాడు. ఏంటంటే రోజు పొద్దున్నే లేవగానే మీ మెసేజ్ ఒకటి వినకపోతే ఆ రోజు స్టార్ట్ అవ్వదు సార్ అంట. ఇక్కడ నేనంటుంది మనం ప్రకటిస్తున్నటువంటి మెసేజెస్ గురించి. నాకు అలాగే జాన్ మెకార్థర్ మెసేజెస్ గూడా ఒక అడిక్షన్ లాగా నేనెప్పుడూ వింటా ఉండేవాడిని. రెగ్యులర్‌గా వింటా ఉండేవాడిని. నోట్స్ రాసుకుంటూ ఉండేవాడిని. నా ఉద్యోగం చేసుకుంటా ఉన్నాను. చిన్న పరిచర్య బైబిల్ స్టడీస్ లాంటివి తీసుకుంటాం, లేకపోతే ఎప్పుడన్నా స్థానిక సంఘాల్లో వాక్యం చెప్పడం లాంటివి చేసేవాడిని. అలా జరుగుతూ ఉన్నటువంటి కాలంలో మా కంపెనీ నన్ను ఒకసారి అమెరికాకి పంపించారు. 2012 సంవత్సరంలో. అమెరికాకి ఒక ఒక కాన్ఫరెన్స్‌లో శాన్ ఫ్రాన్సిస్కో పంపించారు. ఒక ఆయిల్ అండ్ గ్యాస్ కాన్ఫరెన్స్‌లో ఒక పేపర్ ప్రెజెంట్ చేయమని మా కంపెనీలో చేసిన వర్క్‌ని అందరికీ చెప్పమని పంపించారు. నేను వెళ్తా నా భార్యని తీసుకొని వెళ్ళాను, ఝాన్సీ గారిని. మేమిద్దరం కలిసి అమెరికా వెళ్ళాము. శాన్ ఫ్రాన్సిస్కోలో ల్యాండ్ అయ్యాము. ల్యాండ్ అయ్యి మేము అనుకున్నాం అనమాట. వెళ్ళే ముందే అనుకున్నాము. మనం ఎలాగైనా కూడా లాస్ ఏంజలస్ వెళ్ళి జాన్ మెకార్థర్ గారిని కలుద్దాము. జాన్ మెకార్థర్ గారిని కలిసి ఆయన ఆయన పరిచర్య ద్వారా మనం అబుదాబిలో ఉండి ఆశీర్వదించబడ్డాం కాబట్టి ఆయనను కలిసి ఆయనను కృతజ్ఞత తెలియజేద్దాము. మనం థ్యాంక్స్ చెప్పొద్దాము అని చెప్పి మేము లాస్ ఏంజలస్ బయలుదేరి కారు వేసుకొని లాస్ ఏంజలస్ వెళ్ళాము. కొన్ని అద్భుతమైన సంఘటనల మధ్య జాన్ మెకార్థర్ గారిని మేము కలవటం జరిగింది. ఆయనను కలిసిన 6 నెలల తర్వాత నేను అబుదాబిలో నా గవర్నమెంట్ ఉద్యోగం వదిలిపెట్టి అమెరికాకి వెళ్ళిపోవటం జరిగింది. అమెరికాకి వెళ్ళిపోయి మాస్టర్స్ సెమినరీలో నేను మాస్టర్ ఆఫ్ డివినిటీ, మాస్టర్ ఆఫ్ థియాలజీ డిగ్రీలు చదువుకున్నాను. నేను ఆయన్ని చాలా దగ్గరగా చాలాసార్లు చూశాను. ఎందుకంటే నా క్లాస్‌లో నా ప్రొఫెసర్ గారు కాబట్టి ఎదురుగా నుంచొని ఉంటాడు క్లాస్‌లో. నాకు ఇంట్రడక్షన్ టు ఎక్స్‌పాజిటరీ ప్రీచ్ చేసాడాయన. తర్వాత ఆఫ్‌కోర్స్ మాకు పాస్టర్ గారు కూడా కాబట్టి రోజు చర్చిలో చూసేవాడిని. చాలా సార్లు కలిశాను. పర్సనల్‌గా కలిశాను. నేను కలిశాను. ఝాన్సీ సిస్టర్ కలిశారు. తర్వాత మా పిల్లలు కూడా కలిశారు. జాన్ మెకార్థర్ గారిని. సో, డానియల్ అని చెప్పగానే ఆయనకు అర్థమయ్యేది. సో, అబుదాబి నుంచి వచ్చాడు అనగానే ఆయనకి తెలుసనమాట. సో, 4 సంవత్సరాలు నేనక్కడ చదువుకున్నాను. చదువుకున్న తర్వాత 2017 సంవత్సరంలో నేను ఇక్కడికొచ్చాను. ఇక్కడికొచ్చి చర్చ్ ప్లాంటింగ్, గ్రేస్ లైఫ్ చర్చ్ ప్లాంట్ చేయటం జరిగింది. ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఆయన పర్సనల్‌గా ఎలా ఉంటాడు అనేటువంటిది చెప్పటం కోసం. నేను మాస్టర్ ఆఫ్ డివినిటీ డిగ్రీ అయిపోయి, మాస్టర్ ఆఫ్ థియాలజీ డిగ్రీ చదవటం కోసం ఒక సంవత్సరం ఎక్కువ ఉండాల్సొచ్చింది అమెరికాలో. నా దగ్గర డబ్బులు లేవు. ఒకరోజు నేను, ఝాన్సీ గారు ఇద్దరం ఆయన్ని ఒక మాస్టర్ సెమినరీ బ్యాంక్వెట్‌లో కలిసాం. రొనాల్డ్ రీగన్ అమెరికన్ ప్రెసిడెంట్. ప్రతి ప్రెసిడెంట్‌కి ఒక లైబ్రరీ ఉంటది అమెరికాలో. వాళ్ళు ప్రెసిడెంట్‌గా దిగిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద ఒక లైబ్రరీ కడతారు. రొనాల్డ్ రీగన్ కాలిఫోర్నియన్ కాబట్టి ఆయన లైబ్రరీ కాలిఫోర్నియాలో ఉంది. సో, ఆ లైబ్రరీలో పెట్టారు డిన్నరు. సో, డిన్నరు బ్యాంక్వెట్ అయింది. అయిన తర్వాత మేము ఆయన్ని కలిసాము. కలిసిన తర్వాత నన్ను అడిగాడు, "ఏంటి ఎలా ఉంది పరిస్థితి? అన్నీ బానే ఉన్నాయా?" ఏంటంటే నేను జస్ట్ బ్రీఫ్‌గా చెప్పాను. చెప్తే ఆయన మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ బయటికెళ్ళిపోయేటప్పుడు నేను ఇంకొక పాస్టర్ గారు వాళ్ళ పాస్టర్ గారితో పాటు వాళ్ళ చర్చి ఎల్డర్స్ అందరూ నుంచొనున్నారు. మేమందరం నుంచొనుంటే ఆయన వెళ్ళిపోతూ ఆయన వైఫ్ అంతా వెళ్ళిపోతూ సడెన్‌గా ఆగాడు. ఆగి మా వైపు తిరిగి
నేను అక్కడ నుంచొని ఉన్నాను. అక్కడ పాస్టర్ గారితో ఉన్న పెద్దలకి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, "టేక్ కేర్ ఆఫ్ డానియల్" అన్నాడు. "డానియల్‌ని జాగ్రత్తగా చూసుకోండి" అన్నాడు. అని ఎళ్ళిపోయాడు. ఆయన ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోగానే మేమందరం ఇంటికెళ్ళిపోయాం. ఇంటికెళ్ళిపోయిన తర్వాత రెండో రోజు నాకు ఈ పాస్టర్ గారు ఫోన్ చేశాడు. "ఒకసారి అర్జెంట్‌గా వస్తావా? నీతో మాట్లాడాలని." నేనెళ్ళేటప్పటికి ఆ పాస్టర్ గారితో పాటు ఉన్నటువంటి ఎల్డర్స్ ఉన్నారు గదా! వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు వెళ్ళగానే నన్ను ఒక ప్రశ్న అడిగారు. "నువ్వు నీకేం గావాలసలు? నీకేం అవసరం ఉందో మాకు చెప్పు" అన్నారు. నేనన్నాను, "ఇంకో సంవత్సరం నేనిక్కడ ఉండాలి. నా దగ్గర డబ్బులు లేవు. నేను తీసుకొచ్చిన డబ్బులయిపోయినియి. నాకు ఇంత మనీ నీడ్ ఉందనన్నాను. అనగానే వాళ్ళేమన్నారో తెలుసా? "ఇదిగో నేను చెక్ రాసిస్తున్నాను. నువ్వు ఇంకో సంవత్సరం అమెరికాలో ఉండి మాస్టర్ ఆఫ్ థియాలజీ డిగ్రీ చదివి నువ్వెళ్ళిపో. ఎందుకంటే దేవుడు నీ అవసరాలన్నీ గూడా తీరుస్తాడు. నువ్వు మళ్ళీ ఎండివ్‌తో ఎళ్ళిపోవద్దు నువ్వు. మాస్టర్ ఆఫ్ థియాలజీ గూడా చేసి చదివి ఎళ్ళిపో. మళ్ళీ తిరిగి రావటం కష్టం అవుతదని" అన్నాడు. మీరు చూడండి. ఆయన జాన్ మెకార్థర్ గారు ఏం జేశాడు ఆ రోజు రాత్రి? ఆయన ఎళ్తా ఏం జేశాడు? జాగ్రత్తగా డానియేల్ అవసరాలేంటో చూడండి అని చెప్పాడు వాళ్ళకి. వాళ్ళు వెంటనే ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకున్నారు. సో, అలా నేననుకుంటాను ఆయన మొత్తం ఆయన సంపాదన అంతా గూడా, ఆయన సంపాదనే గాదు అందరి సంపాదన అంతా గూడా, డబ్బులన్నీ గూడా కాపరులను తయారు జేయటంలోనూ, స్థానిక సంఘాలు స్థాపించడానికి వాడినటువంటి ఒక గొప్ప దైవజనుడు. మనీ విషయంలో గూడా దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల క్రితం ఏ ఇల్లు కట్టుకున్నాడో అదే ఇంట్లో ఉన్నాడు. ఆఖరి వరకు. అది గూడా చర్చ్ కట్టింది ఇల్లు. లైఫ్ స్టైల్ పెంచటం గానీ, కాస్ట్‌లీ థింగ్స్ కొనుక్కోవటం గానీ, ఏమి లేవు. చాలా సింపుల్‌గా బ్రతికాడు. ఆయన సంపాదించిన ధనమంతా మరలా తీసుకొచ్చి దేవుని రాజ్యంలో పెట్టినటువంటి గొప్ప దైవజనుడు జాన్ మెకార్థర్ గారు. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటం మనందరికీ ఆశీర్వాదం. మరలా చెప్తున్నాను, ఇంతసేపు నేను జాన్ మెకార్థర్ గారి గురించి మాట్లాడాను గానీ, జాన్ మెకార్థర్ గారైతే పరలోకం నుంచి నా గురించి ఎందుకు డానియేల్ నువ్వు దేవుడు ఎంత గొప్పవాడో చెప్పు. దేవుని వాక్యం ఎంత గొప్పదో చెప్పు. నేనేం చేయలేదు. సమస్తము దేవుడే చేశాడు. సమస్తము దేవుని వాక్యమే చేసింది. ఆయన మహిమ కోసం ఆయన సంకల్పాన్ని ఆయన నెరవేర్చుకుంటున్నాడు. దాంట్లో మనల్ని చిన్న భాగంగా చేశాడు. మనం ఎప్పటికీ కృతజ్ఞులం. సమస్త మహిమ దేవుడికే కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్.